హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నాన్ వెర్బల్ రీజనింగ్ లోని ఫిగర్ అనాలజీ అనే ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అనాలజీ అంటే పోలిక, కంపారిజన్. ఈ అనాలజీ అనే కాన్సెప్ట్ ఎక్కడెక్కడ ఉంటుందంటే నంబర్స్ లో ఉంటుంది, లెటర్స్ లో ఉంటుంది, వర్డ్స్ లో ఉంటుంది, నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, డివిజన్స్ ఉంటవి. అందులో అనాలజీ చేస్తున్నాం ఇప్పుడు మనం. రైట్. అనాలజీ ఫిగర్ అంటే డయాగ్రామ్స్ కనుక ఫిగర్ అనాలజీ అంటాము. అలాగే లెటర్ అయితే లెటర్ అనాలజీ అంటాము, నంబర్ అయితే నంబర్ అనాలజీ అంటాము, వర్డ్ అయితే వర్డ్ అనాలజీ అంటాము. ఈ డయాగ్రామ్స్ కనుక ఫిగర్ అనాలజీ అంటున్నాడు. అనాలజీ అంటే ఇక్కడ కంపారిజన్, పోలిక చేసి చెప్పాలి. ఇలా ఉంటుంది అనాలజీ అనేది. ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్, సి ఈజ్ టు క్వశ్చన్ మార్క్, ఇలా ఉంటుంది. కనుక ఏ నుంచి బికి ఏ రిలేషన్ ఉందో చూసి ఆ రిలేషన్ సికి అప్లై చేస్తే ఓకేనా, సి మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఎనాలజీ అనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నా నంబర్ ఎనాలజీకి. 5:25 ఈజ్ యాజ్, అలాగే 4 చుక్కలమ్మా, రైట్. అలాగే 7:- అంటాడు. ఇది 5 స్క్వేర్ కదా, మనం 7 స్క్వేర్ చేస్తే 49. ఇక్కడ జరిగిన రిలేషన్ అక్కడ చెప్తాం, అలా చుక్కలు చుక్కలుగా ఉంటవి. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకో. రెండో ఎగ్జాంపుల్, ఓకే, 7:49 ఈజ్ యాజ్ 11:- అంటాడు. అప్పుడు 121, ఇది స్క్వేర్ గా, అది కూడా స్క్వేర్. అలాగే 7:343 అన్నాడు అనుకో, అలాగే 9:2 అన్నాడు అనుకో, 729, ఇది క్యూబ్ గా, అది కూడా క్యూబ్. ఇలా చూసి చేస్తా ఉంటాము. ఓకేనా, రైట్. అదే లెటర్ అనాలజీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ M:O ఈజ్ యాజ్ R:- అంటాడు. అప్పుడు చక్కగా ఎమ్మకు 13 దాని నంబర్ ఇచ్చి O 15 +2 2 పెరిగింది, ఇక్కడ కూడా 2 పెంచుతాము. R 18 + 2 20, T వస్తుంది. ఇది లెటర్ ద్వారా చేసే అనాలజీ, కంపారిజన్ అన్నమాట. అలాగే వాడు ఫాదర్ ఈజ్ టు సన్ అంటాడు, ఈజ్ యాజ్ మదర్ ఈజ్ టు అంటాడు. అప్పుడు ఏం రాయాలి ఇక్కడ మనము? డాటర్ రాయాలి. ఓకేనా, డాటర్, DAUGHTR, డాటర్. ఇలా వర్డ్ ఎనాలజీ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ డయాగ్రామ్కి వచ్చేప్పటికి మీకు అనాలజీలో ఇట్లా ఉంటుందండి. అనాలజీ ఇట్లా ఉంటుంది, ఫిగర్ అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఏ అనే ఒక బిట్ ఉంది, బి అనే బిట్, అనాలజీ ఇట్లా ఉంటది, 2 పార్ట్లుగా ఉంటది. ఇక్కడొక పార్టు, ఇక్కడొక పార్టు. ఓకేనా, ఏ బి, ఓకే, సిడి ఇట్లా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఈజ్ టు 2 ట్రయాంగిల్ చూపుతాడు. అలాగే ఇక్కడ సర్కిల్ ఈజ్ అని క్వశ్చన్ మార్క్ వేస్తాడు. ఓకేనా, ఒక ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్ అయితే మరి ఒక సర్కిల్ ఏమవుతుంది? 2 సర్కిల్స్ అవుతుంది. కనుక అది దానికి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇంకొక క్వశ్చన్లోకి వచ్చేప్పటికి రైట్, ఏబి, ఇక్కడ సిడి. ఓకే, సర్కిల్ ఈజ్ టు సెమీ సర్కిల్ చేస్తాడు, ఈజ్ యాజ్. అలాగే స్క్వేర్ ఈజ్ టు డాష్ అంటాడు. ఇప్పుడు ఈ సెమీ సర్కిల్ కోసం ఇలా కట్ చేసాం కదా, అప్పుడు దీన్ని కూడా కట్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఫిగరు. అది ఏ ఆప్షన్ ఉంటే అది తీసుకుంటాం. అది అనాలజీ కంపారిజన్, అలా ఉంటుంది. ఓకేనా, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏం చేస్తాడంటే ఇలా స్క్వేర్ గా రాస్తాడు, ఒక లైన్ పెంచుతాడు. అలాగే స్క్వేర్ ఈజ్ టు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? 5 లైన్లు ఉన్న ఫిగర్ రాయాలి. ఓకేనా, దట్ ఈజ్ కాల్డ్ పెంటాగాన్. ఇట్లా రాసుకుంటూ ఉండాలి. ఓకేనా, డయాగ్రామ్ కంపారిజన్ అర్థమవుతా ఉంటది. ఇక్కడ వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్లు కూడా ఉంటాయి. మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే RROR, మిర్రర్ ఇమేజ్. ఒక ఆర్టికల్ ఇలా రైట్ లెఫ్ట్ కలిగి ఉందనుకోండి, దాన్ని మిర్రర్ లో చూస్తేనండి ఇలా అవుతుంది. రైట్ ఇలా లెఫ్ట్కి వచ్చి రివర్స్ అవుతుంది, లెఫ్ట్ ఇలా రైట్కి వెళ్ళి రివర్స్ అవుతుంది. ఇది లెఫ్ట్ కానీ రైట్ కానీ మిర్రర్ పెడితే. అదే వాటర్ ఇమేజ్ అనుకోండి, ఇలా ఉన్న ఆబ్జెక్ట్ ని వాటర్ లో చూస్తే ఇలా అయిపోతుంది. అది తల్ల కిందలయ్యి
అటువైపే ఉండి రివర్స్ అవుద్ది, ఎల్ అటువైపే ఉండి తల కింద. ఇది వాటర్ ఇమేజ్, హారిజెంటల్ మిర్రర్ కూడా. ఈ ఇమేజ్లు కొంచెం ఎక్కడైనా వస్తే వాడుకుంటా ఉండాలి. ఓకేనా? రైట్. లాజికల్ సెన్స్ అప్లై చేస్తూ ఉండాలి. రైట్. వీఆర్ డూయింగ్ ద ఫిగర్ అనాలజీ. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, స్టార్ట్ అవుతుంది క్వశ్చన్. ఎస్, ఇక్కడ చుక్కలు పెట్టడం వదిలేశాడు, దానికి మనకు ఎఫెక్ట్ ఏం కాదు. ఇట్లా ఇది దీని అర్థం ఇట్లా ఈజీ యాజ్, అలాగే ఇది ఏమవుతుందని అర్థం అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ consists of two set of figures. Figures A, B, C and D constitute the problem set, while figure 1, 2, 3, 4 consists of the answer set. There is a definite relation between the figure A and B. వీటి మధ్య తప్పనిసరి రిలేషన్ ఉంటుంది. ఎస్టాబ్లిష్ ద సిమిలర్ రిలేషన్ బిట్వీన్ ద C and D. C కి D కి ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. బై సెలెక్టింగ్ ఏ సూటబుల్ డయాగ్రామ్ ఫ్రమ్ ద ఆన్సర్ సెట్. దీనిలో సూటబుల్ డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే రిలేషన్, సూటబుల్ రిలేషన్ వస్తుంది. ఇప్పుడు రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ కింద ఫిగర్ డి, దీనిలో క్వశ్చన్ మార్క్ ఫిల్ చేయాలి. ఓకేనా? రైట్. చెప్పుకున్నాం కదా, మాట్లాడుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 3 అన్నాడు, ఈజీ యాజ్. అలాగే ఈ ఈజ్ టు డాష్ అన్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ A3 ఏంటి 1 కదా అనిపిస్తా ఉంటది, కానీ ఏకి 3 లైన్స్ ఉంటవి, అలాగే ఈకి 4 లైన్స్ ఉంటవి. అలా లాజిక్స్ తో ఉంటవి. సరేనా? ఇంకా స్టార్ట్ చేద్దామే. రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ రిలేషన్ జరిగిందో చూసి దీనికి అప్లై చేస్తే ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ అప్లై చేస్తున్నప్పుడు కొన్ని ఎలిమెంట్ చూసుకుంటే సరిపోతా ఉంటుంది, అన్ని ఎలిమెంట్ చూడాల్సిన అవసరం ఉండదు దీనికి ఆన్సర్ డిసైడ్ చేయడానికి. ఓకేనా? రైట్. దిస్ ఇస్ ద క్వశ్చన్ నంబర్ 1. ఇక్కడ ఉన్న ఈ సిస్టరన్ ఇక్కడికి వెళ్ళి రివర్స్ అయింది, అది జరిగింది. అప్పుడు ఇక్కడున్న ఈ సిస్టరన్ అక్కడికి వెళ్ళి ఏమవుద్ది, ఈ విధంగా రివర్స్ అవుతుంది. అంటే ఇలా వస్తుంది. రైట్. ఇలా ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. అలా ఉన్నది ఎక్కడెక్కడ ఉంది? సెకండ్ 1లో ఉంది, థర్డ్ 1లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రమ్ స్టిక్ ఉంది చూడండి, ఇది కిందకి ఇలా వచ్చింది, అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగింది. అంటే మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ కూడా తెలుసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఉన్న ఆబ్జెక్ట్ ఇలా రైట్ కి తిరిగితే దీన్ని క్లాక్ వైజ్ రొటేషన్ అంటాము. క్లాక్ వైజ్ రొటేషన్ అంటాము. క్లాక్ వైజ్ రొటేషన్. అలాగే ఇలా లెఫ్ట్ కి తిరిగితే యాంటీ క్లాక్ అంటాము. ఓకే, యాంటీ క్లాక్ రొటేషన్ అంటాము. ఓకేనా? అయితే ఒక్క స్క్వేర్ లో 360 డిగ్రీలు ఉంటామండి. ఇది కూడా చిన్న మంచి పాయింట్. ఒక్కొక్క హ్యాండ్ 90 డిగ్రీస్ కలిగి ఉంటది. ఓకేనా? రైట్. ఒక హ్యాండ్ నుంచి మరొక హ్యాండ్ దూరం రొటేట్ అయితే 90 డిగ్రీస్ టర్న్ అయినట్లు. హాఫ్ అయితే 45. ఇక్కడి నుంచి ఇక్కడ టర్న్ అయ్యాడు అనుకోండి, 90 డిగ్రీస్ టర్న్ అయినట్లు. ఇక్కడి నుంచి ఇక్కడ టర్న్ అయితే 90 డిగ్రీస్ టర్న్ అయినట్లు. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి టర్న్ అయితే 45 టర్న్ అయినట్లు. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? రైట్. ఇదిగోండి, ఇలా ఉన్న వ్యక్తి ఈ డయాగ్రామ్ లో ఇలా తిరిగితే 90 డిగ్రీస్ రైట్ కి తిరిగేయడానికి క్లాక్ వైజ్ లో టర్న్ అయ్యాడని చెప్పాలి. అలాగే ఇలా ఉన్న వ్యక్తి రెండవ డయాగ్రామ్కి వచ్చేప్పుడు ఇలా తిరిగాడు అనుకోండి, ఇది 45 యాంటీ క్లాక్ అని చెప్పాలి. ఓకే, రైట్. అలాగే ఇలా ఉన్న వ్యక్తి రెండవ డయాగ్రామ్కి వచ్చేప్పటికి ఇలా తిరిగితే ఈ మూల నుంచి ఈ మూలకి 90 డిగ్రీస్ అని చెప్పాలి. ఎడమ వైపు వచ్చాడు కానీ యాంటీ క్లాక్. ఓకేనా? ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, దీనికి వెళ్దామే, క్వశ్చన్కి వెళ్దామే. రైట్. అర్థమైంది కదా? ఇది రివర్స్ అయినా ఇది రివర్స్ అవ్వాలి. అలా రివర్స్ అయింది 2 and 3 మాత్రమే. ఇంకా రెండో సెట్ అండి. రెండో సెట్కి వచ్చేపాటికి ఇదిగో ఈ డయాగ్రామ్ మీకు ఏం జరిగిందంటే ఇది ఇలా క్లాక్ వైజ్ లో తిరిగింది. అప్పుడు దీన్ని మీరు క్లాక్ వైజ్ లో తిప్పాలి. క్లాక్ వైజ్ లో తిప్పితే అది మీకు ఇలా వస్తుంది. ఓకేనా? అలా వచ్చిన డయాగ్రామ్ మీకు రైట్ అవుతుందండి. ఎక్కడుందండి? అలాగే వచ్చి మీకు థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కనుక సిస్టమ్ రివర్స్ ఇది చూడండి, ఇది ఇలా తిరిగింది.
అలాగే ఇది కూడా ఇలా తిరిగితే మీకు ఆ బాల్ లాంటిది రైట్ సైడ్కి వెళ్తుంది. ఓకేనా? అలా రైట్ సైడ్కి వెళ్ళింది రెండింటిలో థర్డ్ ఆప్షనే. దేర్ ఫర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అది అట్లా అనాలజీ కంపేర్ చేయాలి. ఓకేనా? రైట్. అంటే మనం ఏం చేయాలో ఇక్కడ చెప్పేస్తాడు మనకి ఫిగర్ డిజైనింగ్. ఆ డిజైనింగ్ ప్రకారం దాన్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి ద్వారా ఆన్సర్ డిక్లేర్ అయిపోయింది కదా, కానీ ఇప్పుడు దీంతో మనకి పని లేదు, ఇవి చూడవలసిన అవసరం లేదు. ఓకే, అలాంటిది ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 చూసారా? ఇలా ఉన్న ట్రయాంగిల్ విత్ సర్కిల్ ఇలా లెఫ్ట్ కి టర్న్ అయింది. లెఫ్ట్ కి టర్న్ అయితే యాంటీ క్లాక్, గుర్తుపెట్టుకోండి. అయితే వైట్ థిక్ అయింది. అలాగే ఇది కూడా ఇలా ఉన్నది లెఫ్ట్ కి టర్న్ అయితే ఇలా వస్తుంది, ప్లెయిన్ గా వస్తుంది. మారిపోవాలిగా మరి, ప్లెయిన్ గా వచ్చి రెండు ఉన్నవి ఇప్పుడు మీకు. ఓకేనా? ఇక్కడ జరిగిన విషయం ఎలా టర్న్ అయిన తర్వాత ఇదిగో ఈ పక్కన ఉన్న లైన్ ఉందే ఇటువైపు వచ్చినది. అలాగే ఇది ఇలా టర్న్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న లైన్ అటువైపుకి వెళ్ళాలి. అటువైపుకి వెళ్ళింది ఎక్కడుంది? థర్డ్ 1 లో ఉంది. ఓకేనా? కనుక థర్డ్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూసుకున్నాను. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇలా 45 యాంటీ క్లాక్. ఇక్కడ రిలేషన్ ఇక్కడ వరకే కదా, ఇది మనకు వచ్చేప్పటికి మనకు యాంటీ క్లాక్ వచ్చేప్పటికి 45 కదా, కనుక ఇలా స్ట్రైట్ గా వస్తుంది. ఇక్కడ ఉన్నది 45 స్ట్రైట్ గా వస్తుంది. ఓకే, అలా స్ట్రైట్ గా వచ్చింది. మరి వైట్ థిక్ అయింది కదా, థిక్ వైట్ అవ్వాలి. ఓకేనా? అలాగే థిక్ వైట్ అవ్వాలి. థిక్గా రాదు కనుక ఫెయిల్. ఇది కార్నర్ గా ఉంది కనుక ఫెయిల్. ఈ రెండింటిలో ఇలా టర్న్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ లెఫ్ట్ సైడే ఆగిపోయింది కనుక ఇది ఫెయిల్ అయి ఉంది. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్కి వచ్చింది తిరిగిన తర్వాత, కనుక ఇది తప్పనిసరి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ ఫిగరు 45 యాంటీ క్లాక్ లో టర్న్ అయ్యింది. ఓకేనా? రైట్. ఎడమ వైపుకి తిరిగితే యాంటీ క్లాక్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ ఫిగర్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ రిలేషన్ చూడాలి, అదే రిలేషన్ అక్కడ అప్లై చేసి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇదిగోండి, ఈ రైట్ సైడ్ ఉన్న సర్కిల్ పెద్దగా వచ్చింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ పైన ఇది వచ్చింది. పోనీ ఇక్కడున్న లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్ ఫస్ట్ స్టార్ట్ అవ్వగానే దానిపైన స్క్వేర్ వచ్చినది, దానిపైన సర్కిల్ వచ్చింది. ఇలా వరుసనే రికార్డ్ అయింది. ఓకేనా? ట్రయాంగిల్, దానిపైన స్క్వేర్, దానిపైన సర్కిల్. అలాగే ఇది రొటేట్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ వస్తుంది, దానిపైన సర్కిల్ వస్తుంది, దానిపైన మూడవ ఫిగర్ ట్రయాంగిల్ వస్తుంది. ఇలా ఉన్న ఆన్సర్ మీకు రైట్ అవుతుంది. ఓకేనా? వెరీ దిస్ వన్. ఇది ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకేనా? ఓకే, స్క్వేర్ సర్కిల్ ఉండాలి, మధ్యలో సర్కిల్ ఉండాలి. ఎక్కడుంది? థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ 3 లో ఉంది. ఇదిగోండి స్క్వేర్, చక్కగా స్క్వేర్, దానిపైన సర్కిల్, దానిపైన ట్రయాంగిల్. వరుస క్రమం 1 2 3, అలాగే 1 2 3 ఇట్లా వచ్చింది అనమాట. ఒకదానిపైన ఒకటి అలా సెట్ అవడం వల్ల అలా సెట్ అయిన ఆప్షన్ ఏంటండి? థర్డ్ ఆప్షన్. అంటే మనం ఇది ఎలా చేయాలో ఇది మనము చేయవలసిన క్వశ్చన్. ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్ వాడిచ్చాడు, ఇది కంపేర్ చేసి పోల్చి ఆ రిలేషన్ అక్కడ అప్లై చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఇవి రొటేట్ అవుతున్నాయి చూడండి. ఓకే, దిస్ గోస్ టు ద మిర్రర్ ఇమేజ్ లా తీసుకోవచ్చు మీరు. ఇది రైట్ సైడ్ ఏమైంది? లెఫ్ట్కి వచ్చింది. అలాగే రైట్ సైడ్ లెఫ్ట్కి వచ్చేస్తుంది. అలా లెఫ్ట్కి వచ్చింది మీ ఆన్సర్ అవుతుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ రెండు ట్రయాంగిల్స్ ఇటువైపు వచ్చినవి కదా, అలాగే ఇక్కడున్న ఈ రెండు ట్రయాంగిల్స్ అటువైపుకి వెళ్తావి. అటువైపుకి వెళ్ళినప్పుడు ఈ ట్రయాంగిల్ పీస్ మీకు ఇదిగో ఇలా ఉంటది. ఓకే, ఇలా ఉంటది ట్రయాంగిల్ మీకు. ఇలా ఈ షేప్ లో ఉండాలి. ఆ షేప్ లో ఉన్న ట్రయాంగిల్ ఇదిగో ఇక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. పైకి అలాగే ఉండిపోయింది. ఓకేనా? తప్పనిసరి కిందకి ట్రయాంగిల్ ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇదిగో ఈ లైన్స్ ఉన్నావు కదా, ఈ లైన్స్ అలాగే ఇటువైపున ఉండాలి. ఈ లైన్స్ అండి. ఓకేనా? అలాంటి ట్రయాంగిల్ ఎక్కడుందో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ట్రయాంగిల్ షేప్ అండి. ఇదిగో ఏమీ మారకూడదు. ఇదిగోండి ఈ లైన్ మిర్రర్ ఇమేజ్ కదా, ఇది లెఫ్ట్కు ఉంది, ఇదిగో ఇక్కడ చూడండి రైట్కు ఉంది. అలా ఉండాలి. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది ఇది. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయింది లైన్స్ లేకపోవటం వల్ల. ఇప్పుడు మన ఆన్సర్ 2 కానీ 3 కానీ అవుతుంది.
ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫిగర్ రావాలి కదా. ఇదిగోండి ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ లెఫ్ట్ లో అది రైట్ కి రావాలి. ఇది మిర్రర్ ఇమేజ్ పక్క రైట్ కి రావాలి. ఇక్కడ మీకు రైట్ కి రాకుండా రాంగ్ లో ఉంది. ఇది ఇలా రావాలి ఆ ట్రయాంగిల్. ఓకేనా? అలా మధ్యలో ట్రయాంగిల్ లైన్ ఉండి ఇలాంటి ట్రయాంగిల్ వచ్చింది ఎక్కడుంది మీకు థర్డ్ ఆప్షన్ లో ఉంది. అలా కంపేర్ చేసుకుంటూ చేయటమే ఈ చాప్టర్. ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, మిర్రర్ ఇమేజ్ నాన్న ఏం లేదు, ఇటు తిరిగితే అటు ఇటు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవుద్ది. ఇలా ఉన్న ఫిగర్ ఇలా తిరిగిందంటే ఇలా ఉన్న ఫిగర్ ఇలా తిరగాలి. అలా తిరిగినప్పుడు లోన ఎలిమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు. ఈ ఎలిమెంట్స్ ప్లెయిన్ గానే ఉన్నాయి, కానీ ఈ ఎలిమెంట్ లెఫ్ట్ కుంది కదా రైట్ ఉండాలి. రెండవది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రయాంగిల్ రైట్ సైడ్ లో ఇలా ఉండాలి. అలా ఉంది. ఆప్షన్ 3 మాత్రమే. ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. డయాగ్రామ్ చూసి ఎలా ఉందో, ఈ ఫెంటగాను ఇది ప్రెషర్ అండి, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. వాడు మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మనం ఆన్సర్ ఆ బాక్స్ లో తీసుకోవాలి ఆన్సర్ ఫిగర్ లోంచి. ఓకేనా? ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడున్న ఫెంటగాన్ రివర్స్ అయింది. ఓకేనా? కనుక ఇక్కడున్న ఫెంటగాన్ రివర్స్ అంటే ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇక్కడ రివర్స్ అంటే పైకి అనమాట. ఇది ఫెయిల్ అయిపోయింది. ఆ రెండు పనికిరావు. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ లో హాఫ్ కట్ అయ్యి పెయింట్ పోయి పైన టిక్ పీస్ అలా మిగిలిపోయింది. అప్పుడు ఇది లోనకి వెళ్ళిన తర్వాత హాఫ్ కట్ అయిపోద్ది. హాఫ్ కట్ అయిన తర్వాత మీకు ఇదిగోండి కట్ అయిపోయింది కదా, ఆ రెండు ఎలాగో ఫెయిల్ అయిపోయింది. రైట్, ఇదిగో డయాగ్రామ్ బేస్ మీద ఇక్కడ మీకు ఇలా జరిగింది. ఆ లోన ఫిగర్ ఎక్కడ టచ్ అవ్వలేదు. ఈ లోన ఫిగర్కి వచ్చాక ఇది టచ్ అయ్యింది. ఇక్కడ జరిగింది మనం అక్కడ చూడాలి. ఏ నుంచి బికి ఏం జరిగిందో అదే రిలేషన్ సి టు డి అప్లై చేయాలి. ఓకేనా? ఆ థర్డ్ వన్ ఫెయిల్ అయిపోయింది, టచ్ బార్డర్ టచ్ అయినట్టుగా. కనుక దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా? పైన ఉంటుంది చక్కగా ఫిగర్, ఇటు వెళ్ళింది, ఫుల్ ఫిగర్ ఫిల్ చేయాలి. ఈ ఫిగర్ ఇక్కడికి వచ్చింది కనుక మీకు ఆన్సర్ కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి అట్లా. ఓకేనా? రైట్, ఏ బేస్ మీద నిలబడలేదు ఈ డయాగ్రామ్, కానీ దీనికి కూడా ఏ బేస్ ఉండకూడదు. ఓకేనా? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న రిలేషన్ అండి, ఇది రివర్స్ అయింది, ఇది రివర్స్ అయింది కనుక ఇది రివర్స్ అవ్వాలి. ఇది డౌన్ లో రివర్స్ అయితే టాప్కి వస్తుంది. ఈ టిక్ లోనకి వచ్చి హాఫ్ ప్లెయిన్ అయింది, ఇది లోనకి వెళ్ళి హాఫ్ ప్లెయిన్ అవుతుంది. ఇది ఏ బేస్ మీద నిలబడలేదు కనుక ఈ సర్కిల్ కూడా ఏ బేస్ మీద నిలబడకూడదు. ఓకే, అలా ఉన్నది ఫస్ట్ ఆప్షన్. ఇది ఉంది. ఓకేనా? రైట్, ఆప్షన్ 1. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 6 చూసారా? ఎలిమెంట్స్ రొటేట్ అవుతున్నవి, కుడి వైపుకు తిరుగుతున్నవి, ఇవి కనుక క్లాక్ వైజ్ లో తిరుగుతున్నట్లు. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందు సర్కిల్ తీసుకున్నామే, ఇదిగోండి సర్కిల్ చూడండి. ఇది మనం చూడవలసిన విధానం. ఆ రెండు చూసి ఆ రిలేషన్ సి మీద అప్లై చేస్తే డి వస్తుంది. ఇదిగోండి ఇక్కడున్న సర్కిల్ 1 2 ప్లేసులు మూవ్ అయింది. అలాగే ఇక్కడున్న సర్కిల్ 2 ప్లేసులు మూవ్ అవ్వాలి, అంటే ఇక్కడికి రావాలి. అక్కడ ఉన్నది మీకు రైట్ అవుతుంది. ఓకేనా? అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నవి. ఓకేనా? 3 ఆప్షన్స్ ఉన్నాయి. సర్కిల్ కి సంబంధించి 3 ఆప్షన్స్ ఉన్నవి. ఇప్పుడు డాట్ చూడండి, లైన్ ఇక్కడున్న డాట్ 1 2 రెండో ప్లేస్కి వెళ్ళింది కనుక మీరు ఇక్కడున్న డాట్ ఇక్కడ 2 ఇక్కడికి రావాలి. ఆ ప్లేస్ లో ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, ఇది సర్కిల్ ఇందాక పోయింది అది. ఓకేనా? అక్కడికి ఇది రాలేదు కనుక ఇది పనికిరాదు. 2 ప్లేస్లే కదిలింది లైన్ 1 2. ఓకేనా? 1 2 అలాగే ఇది 1 2 ఇక్కడికి రావాలి, అంటే 3 కానీ 4 కానీ ఆన్సర్ కాబోతుంది ఇప్పుడు మీకు. ఓకేనా? 6th క్వశ్చన్ 3 and 4. నెక్స్ట్ వన్ చూడండి, ఈ యారో మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ యారో చూడండి, ఈ యారో 1 2 3 మూడో ప్లేస్ లోకి వెళ్ళింది. చూశారు కదా? ఈ యారో మూడో ప్లేస్ లోకి రావాలి. 1 2 3 ఇక్కడికి రావాలి. అక్కడికి వచ్చి ఇలా క్లాక్ లో వస్తుంది కదా, క్లాక్ లో వచ్చినప్పుడు డయాగ్రామ్ ఇలా ఉండాలి మీకు. అలా ఉన్నది 4th ఆప్షన్. ఓకేనా? థర్డ్ రివర్స్ లో ఉంది, యాంటీ క్లాక్ లో ఉంది, అది పనికిరాదు. ఇవన్నీ క్లాక్ లో తిరుగుతుంది ఇక్కడ యారో, కానీ అక్కడ కూడా క్లాక్ లో తిరగాలి. ఆప్షన్ 4 మ్యాచ్డ్. సరే, నెక్స్ట్ 7th క్వశ్చన్. దీన్ని అబ్జర్వ్ చేయండి. ఏ నుంచి బికి ఏ రిలేషన్ ఉందో సి నుంచి డికి ఆ రిలేషన్ ఉంటుంది. ఓకే, జాగ్రత్త చూడండి. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మూవ్మెంట్ చూడటమే. ఈ లైన్ చూస్తారు కదా, ఈ లైన్ కరెక్ట్ గా ఆపోజిట్ లోకి వచ్చింది. ఇది ప్రశ్న, ఇది జవాబు కదా, ఆపోజిట్ లో వచ్చింది.
ఓకేనా. కనుక ఇక్కడున్న లైన్ మీకు ఆపోజిట్ లో రావాలి, అంటే పైకి రావాలి, పైకి లెఫ్ట్ కి రావాలి. కనుక ఇది ఫెయిల్, ఈ రెండు ఫెయిల్ అయినవి. స్ట్రైట్ గా రావాలి కదా, ఈ లైన్ స్ట్రైట్ గా వస్తే ఇక్కడికి వస్తుంది, అంటే మీకు 1 కానీ 3 కానీ ఆన్సర్ కాబోతుంది. లోన థిక్ డాట్ ద్వారా ఇప్పుడు ఆన్సర్ డిసైడ్ అవుతుంది. ఈ థిక్ డాట్ చూడండి, యాంటీ క్లాక్ లో 1 2 3 మూడో ప్లేస్ లోకి వచ్చింది. కానీ ఇప్పుడు మన క్వశ్చన్ లో ఉన్న ఆన్సర్ మూడో ప్లేస్ కంటే 1 2 3 ఇక్కడ ఉండాలి. అక్కడ ఎక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా. దేర్ ఫార్ క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ 3 మ్యాచ్ అవుతుంది. ఓకేనా. ఈ డాట్ ద్వారా ఆన్సర్ డిక్లేర్ అయింది. 1 2 3 మూడో ప్లేస్ లోకి వచ్చింది. యాంటీ క్లాక్ లో ఎడమవైపుకి వస్తుంది కదా, ఇలా ఇలా వస్తుంది కదా, కనుక దీనికి కూడా 1 2 3 ఇక్కడికి వస్తుంది. ఓకే, ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్ చూడండి. రైట్, ఈ పీస్ ఉంది కదా, అది రొటేట్ అవుతుంది ఏ నుంచి బీకు. ఇదిగోండి, ఇలా రొటేట్ అయిన తర్వాత ఇన్వర్స్ అయింది. ఓకేనా. ఇది కూడా రొటేట్ అవుద్ది. రొటేట్ అయితే ఇలా వస్తుంది, ఇన్వర్స్ అయితే ఇలా పైకి రావాలి ఇది. కనుక అలా పైకి వచ్చింది. 1 2 3 4 లో ఉన్నవి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఇప్పుడు మనకు ఇంపార్టెంట్, ఇదే మనకు ఆన్సర్ చేయబోతుంది. ఈ లైన్ ఇలా క్లాక్ వైజ్ లో వచ్చింది, కనుక ఈ లైన్ ఇలా వెర్టికల్ గా వస్తుంది. ఓకేనా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇలా వచ్చిన ఈ లైన్, ఇదిగో ఇలా వచ్చిన తదుపరి యాక్చువల్ గా ఇలా ఉండాలది, కానీ దాన్ని డౌన్ లో రివర్స్ చేశాడు. కనుక మన డయాగ్రామ్ కూడా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉంటది, కానీ డౌన్ లోకి వచ్చి రివర్స్ అని ఇలా చేయాలి. ఓకేనా. కనుక ఇదిగో దీన్ని బేస్ చేసి మళ్ళీ చూపిస్తున్నానమ్మా. ఇది ఇలా క్లాక్ వైజ్ లో వస్తే ఇలా వస్తుంది, ఆ షార్ప్నెస్, ఆ బెండ్ అలా ఉంటది. అయితే వాడు ఆన్సర్లు ఏం చేశాడు, దీన్ని ఇన్వర్స్ లో పెట్టాడు తీసుకొచ్చి. అలాగే దీన్ని మనం క్లాక్ లో రొటేట్ చేస్తే నిజంగా అయితే ఇలా వస్తుంది. మరి వాడు ఇన్వర్స్ లో పెట్టాడు కదా, కానీ ఈ డాట్ తీసి ఇక్కడ పెట్టాలి మీరు. అలా వచ్చింది ఎక్కడ ఉందండి, రైట్. ఇది తప్పు తిరిగింది కనుక ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇలా కంపేర్ చేస్తూ వెళ్ళాలండి, నాన్ వెర్బల్ అనాలజీ ఇది యాక్చువల్ గా. నెక్స్ట్ ఈ ఫిగర్ చూడండి ఎలా ఉందో. 9th క్వశ్చన్ అండి ఇది. ఓకే, చక్కగా ఇది చూడండి. ఇక్కడ ఉన్న బార్ చూసారు కదా, రెక్టాంగులర్ షేప్, ఒక పీస్ కట్ చేశాడు వీడు. దాన్ని ఇలా టర్న్ చేసినాక మళ్ళీ రివర్స్ చేశాడు. పోనీ ఇలా టర్న్ చేసి రివర్స్ చేశాడు. అదే పని దీన్ని చేయాలి మనం. ఓకేనా. ముందు టర్న్ చేసామనుకోండి, దీన్ని ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఈ ఫిగర్ కోసం పైకి పంపాలి. అలాగే దీన్ని టర్న్ చేసామనుకోండి, ఈ డౌన్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. రివర్స్ చేసినప్పుడు ఇది పైకి ఇలా వెళ్ళిపోతుంది. అలా పైకి ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. అక్కడ ఉంది, ఇదిగో ఈ లింక్ అనమాట ఇది. దాని ద్వారా ఆన్సర్ డిక్లేర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఇదిగో చూడండి, కావాలంటే ఇలా ఉంది కదా, ఇలా టర్న్ చేసినప్పుడు ఇది కింద భాగంలో ఉంటది. టర్న్ చేసినప్పుడు మరి పైన చూపాడు కదా, అంటే దీన్ని ఇలా రివర్స్ చేయాలి. అలాగే ఇది టర్న్ అయినప్పుడు దీని రియల్ గా ఈ ముక్క ఇలా ఉంటది. మరి టర్న్ చేసినప్పుడు ఏమన్నా పైకి వెళ్ళాలి, కనుక పైకి వెళ్ళింది ఆప్షన్ 3. ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓకే, ఇది వాటర్ ఇమేజ్ నానా. దీనిలో వాటర్ లో చూస్తే ఇలా వస్తుంది. ఇటువైపు బెండ్ ఇటువైపు వస్తుంది, ఇటువైపు బెండ్ ఇటువైపే ఉంటది. దీన్ని వాటర్ లో చూస్తే ఇదిగో ఇలా ఉన్నది, ఆ పీస్ అటువైపే ఉంటది, ఇలా ఉంటది. ఓకేనా. రైట్, అలా ఉన్నది ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ లో ఉంది. అది చెప్పడు వాటర్ ఇమేజ్ అని చూస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా. ఇది రివర్స్ అయింది, పోనీ దాన్ని కూడా రివర్స్ చేయి. ఇది రివర్స్ అయితే ఈ బెండ్ పైకి వచ్చింది కదా, ఇది రివర్స్ అయితే ఈ బెండ్ అటువైపే ఉంటది, ఇక్కడ ఉంటది. సెకండ్ ఆప్షన్. 11th క్వశ్చన్. ఓకే, ఈ ఫిగర్ ఇలా వచ్చింది, ఈ ఫిగర్ ఎలా వస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా. ఈ పెటల్స్ ఉన్నవి, ఆ రొటేషన్ చూడాలి మనం. ఇదిగోండి, ఇక్కడ ఉన్న ఈ పెటల్ ఇక్కడికి వస్తే 90 degrees, అది ఇట్లా వచ్చింది అంటే 135 యాంటీ క్లాక్ లో టర్న్ అయ్యింది అది. అలాగే ఇది కూడా చూడండి, ముందు ఈ రిలేషన్ ఇక్కడ కదా మనం చూడవలసింది. ఇది కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తే 90 అవుతుంది, ఇక్కడికి వచ్చింది అంటే 135 యాంటీ క్లాక్. ఇప్పుడు మనము కూడా మన ఫిగర్ ని
135 యాంటీ క్లాక్ లో టర్న్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అమ్మా మీరు జాగ్రత్తగా చూడండి. ఇలా ప్లెయిన్ గా ఉన్న ఇది 90 అయితే ఇక్కడికి వస్తుంది, 135 కదా అంటే ఇక్కడికి రావాలి. ఆ ప్లెయిన్ ఇక్కడ ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇంకొక బిట్ ఏంటంటే ఈ థిక్ కలర్ ఉంది కదా పెటల్, ఇది కూడా ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తే 90 అవుద్ది, ఈ మూలకి వస్తే 135 అవుద్ది. ఆ మూలకే వచ్చిందిగా, కనుక ఆప్షన్ 1 రైట్. కనుక ద రొటేషన్ ఈజ్ కాల్డ్ 135 యాంటీ క్లాక్ లో తిరిగింది క్వశ్చన్. అమ్మా ఆప్షన్ 1 మ్యాచ్డ్. నెక్స్ట్ 12th క్వశ్చన్ రైట్. ఈ డయాగ్రామ్ చూడండి, రివర్స్ అయింది కదా, రివర్స్ వచ్చే ముందు ఈ బాల్ లోనకి వెళ్ళింది, లోనకి వెళ్ళి వైట్ అంతా థిక్ అయిపోయింది. అప్పుడు థిక్ అంతా వైట్ అయిపోద్ది. ఈ బాల్ లోనకి రావాలి, ఇది రివర్స్ అవ్వాలి, రివర్స్ అయ్యి థిక్ కనుక వైట్ అయిపోవాలి. అలా అయింది ఎక్కడుంది మీకు? థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా? ఈ ఫస్ట్ వన్ రివర్స్ అవ్వలేదు, అలాగే ఉంది కనుక అది ఆన్సర్ అవ్వదు. ఈ గుణం తీసుకోవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ జరిగింది రివర్స్ కనుక అది కూడా రివర్స్ అయిందే మనకు ఆన్సర్ అవుతుంది. వైట్ థిక్ అయింది కనుక థిక్ వైట్ అవ్వాలి. ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ మ్యాచ్డ్. 13th వన్. ఓకే చూడండి, రొటేట్ అవుతుంది చూడండి దాన్ని. 13th వన్. ఓకే రైట్. ఇది 90 degrees టర్న్ అయింది, ఇలా ఉన్నది ఇలా వచ్చింది, 90 degrees టర్న్ అయింది. ఈ బెండ్ అలాగే ఉంది అక్కడ కనుక ఇది కూడా 90 degrees టర్న్ అయితే స్ట్రైట్ గా వస్తుంది. ఇది 90 degrees ఇలా స్ట్రైట్ గా వస్తుంది. ఈ బెండ్ అలాగే ఉంటది, ఆ బెండ్ అలాగే ఉన్నది ఈ రెండిట్లో ఉంది. 103 ఆన్సర్ అవుద్ది మనకి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అలా రొటేట్ అయిన తర్వాత రైట్, ఇదిగోండి ఈ ఫిగర్ మీకు ఇటువైపు వచ్చినది. ఓకేనా? రైట్, ఈ ఫిగర్ ఇలా వచ్చినది, అలాగే మీకున్న ఫిగర్ ఇలాగే రావాలి. ఓకే, మీకున్న ఫిగర్ ఇలా రొటేట్ చేస్తే ఇదిగో ఇలా రొటేట్ చేసినప్పుడు ఎలా వస్తుందో మీ ఆన్సర్ డిసైడ్ అవ్వాలి. ఓకేనా? రైట్, ఈ ఫిగర్ రొటేట్ చేసినప్పుడు ఈ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ మీకు ఇలా తిరుగుతుంది, అంటే ఇలా రావాలి, ఇలా రావాలి. ఈ కర్వ్కి వచ్చేప్పటికి ఈ కర్వ్ ఇలా రావాలి, కుడి పక్కకి రావాలి. ఓకేనా? రైట్, వచ్చినది. రెండో ఫిగర్ ఉంది కదా, ఇది ఈ లైన్. ఓకేనా? ఇది డౌన్కు రావాలి, ఇట్లా డౌన్కి వస్తుంది. మరి ఇది వచ్చింది కదా, ఓకే, ఇది ఇలా వచ్చినప్పుడు మరి ఇది ఇలా వచ్చి రొటేట్ చేయండి కదా, ఇది కూడా రొటేట్ అయినప్పుడు మీకు రైట్, ఇది ఇలా వచ్చినప్పుడు ఈ ఫిగర్ మీకు డౌన్ అవుతుంది. అది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3 లో ఉంది. అసలు ఈ రెండు భిన్నంగా ఉన్నవి. ఓకేనా? రైట్, ఆప్షన్ 3 మ్యాచ్డ్. ఇంకొక ఫిగర్ ఏంటంటే రైట్ క్వశ్చన్ నంబర్ ఓకే ఓకే రైట్ ఇక్కడ ఓకే బెండ్ అయింది కదా, ఇది మనం చూడవలసింది. రెండు సైడ్ బై సైడ్, ఒకవైపున వీడు ఏం చేశాడు, వీడు ఒకవైపునే ఉన్నవి కానీ ఒకటి ఇలా మార్చాడు వీడు. కానీ ఇక్కడ ఆపేశాడు, దీన్ని రొటేట్ చేశాడు. అలాగే మీరు దీన్ని చూడాలి. ఓకేనా? రైట్, టోటల్ ఫిగర్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేసుకోవాలి మనం ఇక్కడ. రైట్, ఒకటి గోస్ టు ద ఆ డాట్ అడిషనల్ గా పడినట్టుంది, అది 3 dots ఉండాలి. సరే ఓకే, అది మనకు పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు. రైట్ ఓకే, ఇంతకేంటంటే 90 అండి యాంటీ క్లాక్ ఇది రొటేషన్. ఇది 90 రొటేషన్ జరిగిన వెంటనే ఈ ఫిగర్ ఇది ఇలా వచ్చినది కానీ ఇది ఇలా రావాలి మీకు. ఓకేనా? రైట్, అంటే కంపారిజన్ ఏబి చూడాలండి, ఏబి కంపారిజన్ చూసి దీన్ని చేయవలసి ఉంటుంది. మీరు జాగ్రత్త మళ్ళీ ఒక్కసారి పరిశీలించండి, ఎక్కడ మార్పు వచ్చిందో అది మీ ఆన్సర్ కాబోతుంది. ఓకేనా? రైట్, ఈ ఫిగర్ కదా ఇక్కడికి వచ్చింది 90 తిరిగిన తర్వాత. రైట్, అలా ఇవి వచ్చిన తర్వాత ఈ లైన్ ఉంది, యాక్చువల్గా ఈ లైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇలా ఉంటది, అది చివరకు తీసుకొచ్చాడు. అలాగే ఈ లైన్ మీరు చివరకు తీసుకురావాలి. ఓకేనా? రైట్, దట్ ఈస్ గివెన్ బై ఇట్. ఎడిషనల్ ఫిగర్ వచ్చింది ఇక్కడ, ఈ పెయింట్ అది గివెన్ బై దెమ్.
రైట్, అడిషనల్ పాయింట్ ఇచ్చాడు అక్కడ, అంటే అడిషనల్ గా పెయింట్ వచ్చి ఉండాలి అది. ఓకేనా, దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఈజ్ గోస్ టు, అంటే ఇది ఉన్నది ఉన్నట్లు అలా మార్చాడు ఇక్కడ, అలాగే మార్చవలసి వస్తే మీకు ఇది థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 13th వన్, ఇప్పుడు జరిగిన 13 14th వన్. రైట్, ఇక్కడ చూడండి, ఇది రొటేషన్ ఏనండి. ఇగోండి ఇలా ఉన్నది, ఏ నుంచి బీకి వెళ్ళాలి కదా, ఇలా రివర్స్ అయింది, అంటే ఇది మిర్రర్ ఇమేజ్ అనమాట. మిర్రర్ ఎక్కడ పెడితే మీరు ఇమేజ్ వచ్చేస్తుంది. అలాగే దీని మిర్రర్ ఇమేజ్ చూడండి. రైట్, దీని మిర్రర్ ఇమేజ్ చూడండి, ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఇలా ఉంది కదా, మిర్రర్లో పెడితే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, అది ఒకటి. ఈ టిక్ బటన్ ఇలా విడిపోయింది, ఇలా విడిపోయింది టిక్ బటన్ అవుతుంది. అది టిక్ బటన్ అయింది, మీ ఆన్సర్ అవుతుంది. ఇలా అవ్వాలి బటన్, అంటే వాడు కన్వర్ట్ చేశాడు, వాడు ఈ టిక్ బటన్ లో ఓపెన్ చేశాడు, మనకి ఓపెన్ చేసి ఇచ్చాడు కానీ మనం రొటేట్ అయినప్పుడు టిక్ అవ్వాలి. ఆ టిక్ అయిన ఫిగర్ ఇక్కడ ఉంది, అలా ఉంది, అక్కడ ఒక్క చోట మాత్రమే, అంతే. ఎనఫ్, సెకండ్ ఆప్షన్ రైట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అయింది కదా, రైట్. అంటే ఇంతకి ఇది ఏంటంటే 90 degrees టర్న్ అయిందండి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి, అలాగే ఇక్కడ ఉన్నది 90 degrees టర్న్ అవ్వాలి, ఇక్కడ ఉంది కదా 90 degrees ఇక్కడికి వస్తుంది, అంటే ఇలా వస్తుంది అనమాట విషయం, అది బెండ్ అయ్యి. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 15th 15వ క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 15 సేమ్ ఇందాక వచ్చిన క్వశ్చన్ మళ్ళీ వచ్చిందండి. ఇది రివర్స్ అవ్వాలి, ఇది రివర్స్ అయితే టాప్కి వస్తుంది, ఈ లోన బయట ఫిగర్ లోనకి వచ్చి హాఫ్ అవుతుంది, ఇది హాఫ్ అయితే మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా, రైట్. డౌన్ అయ్యి బేస్కి వెళ్ళదు, పైనుంచి ఎలాడుతుంది. సరేనా, రైట్. దట్ గివ్స్ ఆప్షన్ 1. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి, 16. ఎస్, ఇక్కడ చేంజ్ చేసి చూడ, అక్కడ అప్లై చేయాలండి. ఓకేనా, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదిగోండి, ఈ లైన్ బదులు ట్రయాంగిల్ వచ్చింది, ఈ లైన్ బదులు ఈ డ్రమ్ స్టిక్ లాంటిది వచ్చింది, ఈ లైన్ బదులు ట్రయాంగిల్ వచ్చింది, అదే యారో వచ్చింది కదా. ఇప్పుడు మీకు ఇలాగే ఉంటే దీనికి ట్రయాంగిల్ ఇక్కడ రావాలి, ఈ డ్రమ్ స్టిక్ ఇక్కడ రావాలి, ఈ యారో ఇక్కడ రావాలి. అది ఎక్కడ ఉంటే అది మీ ఆన్సర్ అవుద్ది. ఎక్కడుందండి అది? 4th ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 4 మ్యాచ్ చేయడు, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇక్కడ చూసి అక్కడ చేయటమే. ఓకేనా, రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఓకే, ఇవి చూశారు కదా, రొటేట్ అవుతా వచ్చేసింది. ఈ కిందకు వచ్చినాక ఇది డబుల్ టైం అయింది. ఓకేనా, ఇది ఇలా రొటేట్ అయినప్పుడు ఇలాగే ఉన్న చూడండి, మార్పు లేదు, ఇటు తిరిగింది. కాకపోతే అలాగే ఇది ఇలా తిరిగితే మీకు వచ్చేది ఇక్కడ ఏ మార్పు ఉండదు, ఇది మార్పు చెందింది, ఇవన్నీ పనికిరావు. ఫుల్ గా ఉన్న ఫిగర్ మార్పు లేకుండా అలాగే ఉన్నది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 18th వన్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 18. రైట్, ఇక్కడ లోన ఉన్న ఫిగర్ బయటకు వస్తుంది, బయట ఫిగర్ లోనకి వెళ్ళింది, రెండు ఎక్స్చేంజ్ అయినవి. ఓకేనా, రైట్. లోన ఉన్న ఫిగరు బయటకు వచ్చింది నాన్న, ఈ లోన ఫిగర్ లోనకు, బయట ఫిగర్ లోనకు వచ్చి రివర్స్ అయింది. అలాగే ఈ బయట ఫిగర్ లోనకు వచ్చినా సరే మీకు రివర్స్ అయినా ఆ డైమండ్ షేప్ అలాగే ఉంటది. కనుక అలా డైమండ్ షేప్ ఉన్నది నీకు ఆన్సర్ అవుతుంది. ఇది డైమండ్ షేప్ కాదు, ఈ రెండు. ఇక్కడ లోన ఫిగరే లేదు అసలు. ఓకేనా, రైట్. ఇంకొక పాయింట్ ఏంటంటే 3 lines 4 lines అనేవి. ఓకేనా, అలాగే అంటే లోనకు వచ్చింది కదా, లోన 4 lines గానే ఉన్నవి, అంటే బయటకు వచ్చినా 4 అయింది. ఇక్కడ 5 lines బయటకు వచ్చి 5 lines గా ఉండాలి, అదే ఫెంటాగాన్. ఓకేనా, రైట్. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ మ్యాచ్డ్. సరేనా, రైట్. ఇక్కడ ఉంది కానీ డైమండ్ షేప్ కావాలి మనకి, ఈ డైమండ్ షేప్ కావాలి. ఇది లోనకు వస్తే ఈ షేప్ ఉన్న ఫిగర్ చిన్నదిగా ఉండాలి, ఆ షేప్ గా ఉన్న ఫిగర్ ఇక్కడ మాత్రమే ఉంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్. రైట్, 19వ క్వశ్చన్ అండి. ఒకసారి వెరిఫై చేసుకుంటే లైన్స్ ఎలా టర్న్ అవుతావో ఆ టర్నింగ్ బట్టి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఓకేనా, రైట్. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన రిలేషన్ అక్కడ అప్లై చేస్తాం కదా. ఇది చూడండి, ఈ లైన్స్ అన్ని తన ప్లేసెస్ నుంచి అటు ఇటు మారిపోయినవి. ఈ ఒక్క లైన్ మాత్రం అలాగే ఉంది, మార్పు చెందలా.
కనుక మనము కూడా ఆన్సర్ చేసేటప్పుడు ఈ ఒక్క లైన్ మారకుండా ఉన్నది ఆన్సర్ తీసుకోవాలి. అంటే ఇది రివర్స్ అయిపోద్ది, ఇది రివర్స్ అయిపోతుంది, ఇది రివర్స్ అయిపోతుంది, ఆ మూడు అన్ని రివర్స్ అయ్యి ఇది అలా ఉండాలి. అలాగే ఉన్నది రివర్స్ అవ్వాలమ్మా, మొత్తం రివర్స్ అవ్వాలి. ఎక్సెప్ట్ ఇది కాకుండా మిగతావన్నీ రివర్స్ అయిపోవాలి. అంటే డయాగ్రామ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా? రైట్, ఇలా వస్తుందండి. ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. అలా ఉన్నది ఎక్కడో మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? రైట్, ఇది మాత్రం ఎదురెదురుగా ఉండాలి. ఓకేనా? అలా ఎదురెదురుగా ఉన్నది ఇక్కడ ఉన్నది. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పైది రొటేట్ అవ్వాలి, అంటే రివర్స్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేపటికి మీకు ఇది రివర్స్ అవ్వలేదు, ఇక్కడ ఇలాంటిది ఏం పనికిరాదు. ఓకేనా? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20th క్వశ్చన్ 20. ఇక్కడ మూవ్మెంట్ చూడండి. ఈ డయాగ్రామ్స్ తన ప్లేసెస్ ఎలా మార్చుకున్నావో అలా ఇది మార్వగా వచ్చింది మన ఆన్సర్ అవుతుంది. ముందు ఇక్కడ వెరిఫై చేస్తాం. ఓకేనా? రైట్, ఇక్కడ జరిగినవి చూడండి. ఇక్కడ జరిగినవి, ఇక్కడున్న యారో ఇటు వచ్చినది, ఇక్కడున్న కర్వ్ అటు వెళ్ళింది. అదే పని ఇప్పుడు ఇక్కడ చేయాలి కదా మనము. ఓకేనా? ఇక్కడున్న యారో, ఇక్కడున్న డ్రమ్ స్టిక్ ఇక్కడికి రావాలి. ఓకే, ఇక్కడున్న కర్వ్ ఇక్కడ రైట్కి వెళ్ళాలి. ఓకే, ఈ కర్వ్ వెళ్ళిందే కాకుండా రివర్స్ అయింది. అక్కడ ఈ కర్వ్ చూడండి, ఈ మూలనున్న కర్వ్ రైట్కి వెళ్ళి రివర్స్ అయింది. కనుక ఈ మూలనున్న కర్వ్ రైట్కి వెళ్ళి రివర్స్ అవ్వాలి. ఓకేనా? 20th క్వశ్చన్, రైట్కి వెళ్ళి రివర్స్ అవ్వాలి. ఇలా ఉంది కదా. ఓకేనా? ఇలా ఉంది, రైట్కి వెళ్ళి రివర్స్ అంటే ఇటువైపు తిరగాలి. అటువైపు తిరిగింది మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది తిరగలేదు కనుక ఫస్ట్ వన్ ఫెయిల్ అయిపోయింది. ఇక మిగతా 3 చోట్ల ఉంది కనుక దీని ద్వారా ఆన్సర్ రాదు మనకి. ఎలాగో స్క్వేర్ అన్నిటికీ మధ్యలో ఉంది కనుక దాని ద్వారా టచ్ చేయవసరంలా. ఓకేనా? రైట్, అంటే ఈ మూలలో ఉన్నది కిందకు వచ్చింది అనమాట. రైట్, ఇదిగోండి ఇక్కడున్న స్టార్ ఇటు పక్క వచ్చింది కానీ ఈక్వల్ టు ఇటు రావాలి. ఈక్వల్ టు అన్ని చోట్ల ఇచ్చేసాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏది వేరియేట్గా ఉందో దాన్ని పట్టుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడున్న ఎస్ పోయి ఇక్కడ కొత్తగా ఒక లెటర్ వచ్చినది, అంటే న్యూ థింగ్ రావాలి అక్కడికి. కనుక ఇక్కడ ప్లస్ పోగా మిగతా న్యూ థింగ్ రైట్ సైడ్కి రావాలి. ఓకేనా? ప్లస్ రిమూవ్ అయిపోవాలి, అంటే ప్లస్ ఉన్నది మన ఆన్సర్ అవ్వదు, ఇది రాంగ్ తిరిగింది. కనుక ఈ రెండిట్లో ఇప్పుడు మనది ఒకటి ఆన్సర్ కాబోతుంది. ఓకేనా? ఈక్వల్ టు ఉంది, సి ఉంది, డాట్ న్యూ అన్న వచ్చింది. ఇప్పుడు మనకు రొటేషన్ మీద ఆధారపడి ఉంది. ఓకేనా? రైట్, ఇదిగోండి మన రొటేషన్ చూడండి, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఈ రొటేషన్ ఇది యారో ఉందే, ఇక్కడ ఉన్నది ఇలా తిరిగింది కనుక ఇక్కడున్న ఈ డ్రమ్స్కి ఇలా తిరిగితే మీకు ఇలా వస్తుంది. రైట్, అలా వచ్చి అమ్మ న్యూ థింగ్ ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ న్యూ థింగ్ ఉంది కానీ డయాగ్రామ్ అలాగే రాలా. ఇక్కడ ఉన్నది ఈ యారో ఇలా ఉన్నది ఇలా తిరిగితే ఇలా వచ్చింది కానీ ఈ డ్రమ్ స్టిక్ అలా తిరిగితే ఏమొస్తుంది, ఇలాగే రావాలి కానీ అటువైపుకి వెళ్ళదు, ఇలా వెళ్ళదు. ఓకేనా? దేర్ఫోర్ అలా ఉన్నది ఎక్కడండి, 4th ఆప్షన్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకేనా? అలా ఎలిమెంట్ మూవ్ చేసుకుని చూసుకోవాలి. నెక్స్ట్ 21st క్వశ్చన్. రైట్, 21 అండి. ఎస్, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉన్న ఎస్ యాంటీ క్లాక్ టర్న్ చేసి ఇలా వచ్చింది కనుక ఇక్కడున్న బి షేపులు అంటే మీరు యాంటీ క్లాక్ టర్న్ చేయాలి. అలా యాంటీ క్లాక్ టర్న్ చేసి ఇది మాత్రం రాదు, వెర్టికల్గా ఉన్నాయి కనుక. కనుక మూడిట్లో ఏదైనా రైట్ కావచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉన్న ఈ డైమండ్ షేప్ అమ్మా థిక్ కలర్ ఇలా ఇక్కడికి వచ్చింది. ఓకేనా? అంటే దాదాపు అది 90 degrees టర్న్ అయ్యింది. ఓకేనా? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇట్లా ఉందనుకోండి, ఇలా తిరిగింది, అది 90 degrees టర్న్ అయింది. ఇక్కడ ఉన్న అంటే 90 degrees యాంటీ క్లాక్ లో టర్న్ అయింది. ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ యాంటీ క్లాక్ లో 90 degrees టర్న్ అవ్వాలి. అంటే ఇటు చూస్తుంది కదా దాని బ్యాక్, కనుక అటువైపు తన బ్యాక్ ఎలా చూస్తున్న ట్రయాంగిల్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఓకేనా? దేర్ఫోర్ 21st 4th ఆప్షన్ దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. ఓకేనా? రైట్, ఇదిగో ఇలా ఉన్నది ఇలా వచ్చింది కదా యాంటీ క్లాక్ లో, అలాగే ఇలా ఉన్నది యాంటీ క్లాక్ లో ఇలా రావాలి బ్యాక్ సైడ్, అలా బ్యాక్ సైడ్ వచ్చింది ఒకే ఒకటి. రైట్, 4th ఆప్షన్. సరేనా? నెక్స్ట్ 22nd క్వశ్చన్. రైట్, ఇక్కడ చూడండి
ఈ షేప్ రిలేషన్ చూసి దీనికి అప్లై చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. అలా రావాలన్నమాట. 22 నాన్ వెర్బల్ అంటే కొంచెం ఇంటెలిజెన్సీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రైట్, 22వ క్వశ్చన్ ఇదిగోండి. ఇక్కడ ఉన్నది సెంటర్కి వచ్చింది, ఓకేనా? కనుక ఇక్కడ ఉన్నది సెంటర్కి రావాలి మీకు. రెండో పాయింట్, ఇక్కడ ఉన్న యారో ఇక్కడికి వచ్చింది, రివర్స్ అయింది. ఎలాగో సిస్టమ్ ఉంది కదా, అన్ని రివర్స్ లోనే ఉంచాడు కదా, నో ప్రాబ్లం, ఓకేనా? ఇది రివర్స్ అయితే పైకి వస్తుంది, కానీ ఇది మాత్రం ఆన్సర్ అవ్వదు. 22nd ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వదు, 4th ఆప్షన్ అవ్వదు, ఎందుకంటే అది అలాగే ఉంది, రివర్స్ అవ్వలేదు. ఇప్పుడు మీకు ఈ మిగతా మూడిట్లో ఏది వేరియేట్ దాన్ని లెక్కలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం, ఓకేనా? రైట్, ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదిగోండి, ఇక్కడున్న సిస్టమ్ మీకు ఇటు జరిగింది, ఇటు జరిగి రివర్స్ అయింది, కనుక ఇది ఇటు వచ్చి రివర్స్ అవ్వాలి, ఓకేనా? రైట్, ఇదిగో చూడండి, ఇక్కడ ఉన్నది రివర్స్ అయితే ఇది ఇలా తిరిగింది, అంతేగా? ఇక్కడ ఉన్నది ఇలా తిరిగింది బేస్, ఫోన్ రివర్స్ అయింది చూడండి, ఈ బేస్ ఉంది కదా, ఇది ఈ బేస్ పైకి వచ్చి ఇలా రివర్స్ అయ్యింది, ఓకేనా? అప్పుడు దీన్ని రివర్స్ చేస్తాం, దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఆ సర్కిల్ పార్ట్ అక్కడికి వస్తుంది, ఓకేనా? ఆ సర్కిల్ పార్ట్ అక్కడికి వచ్చింది ఒకే ఒకటి, ఫస్ట్ ఆప్షన్, ఓకేనా? 22 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇంకా కావాలంటే మీకు ఏం రొటేషన్ కావాలి, ఇంకా మీకు పాయింట్, ఓకే, ఇక్కడికి వచ్చి ఇది, ఓకేనా? ఇది రొటేట్ అవుతుంది, ఇలా రొటేట్ అయింది కదా ఇది, కనుక యారో రొటేట్ చేసి ఇలా వస్తుంది, ఓకేనా? దేర్ ఫార్ ఆప్షన్ 1 మ్యాచ్డ్. అలా ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు, సరేనా? ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 23rd క్వశ్చన్ నెక్స్ట్. ఎస్, దీని మూవ్మెంట్స్ అమ్మా, పెయింట్ మూవ్మెంట్స్ ఇవి, జాగ్రత్తగా చూడండి. బాక్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 6 బాక్సులు ఉన్నవి. ఈ బాక్సుల్లో ఒక్కొక్క పెయింట్ రొటేట్ అవుతా ఉంటది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి రిలేషన్ చూడాలి, దానికి ఇక్కడ అప్లై చేస్తే దాన్ని అలాగే రొటేట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది, అది మన గోల్ వస్తుంది ఈ అనాలజీకి. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఏ నుంచి బి వరకు ఇదిగోండి, ఇక్కడ ఉన్న పెయింట్ కరెక్ట్ గా ఆపోజిట్ లోకి వచ్చేసింది, ఆపోజిట్ అంటే 1 2 3 థర్డ్ ప్లేస్ లోకి వచ్చింది. అలాగే ఇది థర్డ్ ప్లేస్ అంటే దీన్ని థర్డ్ ప్లేస్ లోకి తీసుకురావాలి, అంటే 1 2 3 ఇక్కడికి రావాలి, అక్కడ పెయింట్ ఉన్నది రైట్ అవుద్ది మీకు. అక్కడ పెయింట్ ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ లో ఉంది. దేర్ ఫోర్ 23rd ఆప్షన్ 2 3 ప్లేసెస్ రొటేట్ అయింది, ఆ థిక్ కలర్, ఓకేనా? అంటే దీని నుంచి దీనికి 3 ప్లేసెస్ అయింది కనుక దీన్ని 3 ప్లేసెస్ చెప్తే మన ఆన్సర్ వస్తుంది, ఓకేనా? రైట్, 24 24 దీని రొటేషన్ చూడండి. ఈ కర్వ్ ఉంది కదా, ఈ ఏ నుంచి బి చూస్తాం కదా, ఈ రొటేట్ అయ్యి ఇక్కడ ఉన్న యారో ఇన్వర్స్ అయింది, అప్పుడు ఇది రొటేట్ అయ్యి ఎక్కడున్న యారో రివర్స్ అవ్వాలి, అంటే రివర్స్ అవ్వమంటే ఆ చివరకు వచ్చిన ఇది ట్రయాంగిల్ అవ్వాలి, ఓకేనా? 24th క్వశ్చన్, ఓకే, ఆ చివరికి వెళ్ళి ట్రయాంగిల్ అవ్వాలి, ఇది ఇలా అవ్వాలి. ఆ లైన్ ఎక్కడుంటే అది మీ ఆన్సర్ అవుతుంది. అది అయ్యింది, ఆ లైన్ ఎక్కడా లేదు, ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది, చెక్ చేసుకోండి. అది ఎలాగ అవ్వాలి కదా, ఇక్కడ ఉన్నది ఈ చివరికి వెళ్ళి ఇన్వర్స్ అయింది, మరి ఇక్కడ రివర్స్ అయింది, అటు వెళ్ళి స్క్వేర్ అవ్వాలి, యారో అవ్వాలి. ఈ యారో షేప్ వచ్చింది సెకండ్ ఆప్షన్ లో మాత్రమే, ఇంకోటి లేదు. ఇక మిగతా ఎలిమెంట్స్ ఎలా ఉన్నా అది అలాగే ఒక్కటే ఉంది కనుక అదే ఆన్సర్, రైట్ టైప్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా? రెండోది ఇది రివర్స్ అయింది చూసారా, ఇది రివర్స్ అయింది, ఇది కూడా రివర్స్ అవ్వాలి. అవి ఎలాగా అన్ని ఎలా ఉన్నాయి, నో ప్రాబ్లం, ఓకేనా? దేర్ ఫార్ ఇక్కడున్న ఎలిమెంట్ మీకు ఇదిగోండి పైకి తిరిగి కిందకు వచ్చింది కదా, ఇది మీకు కిందకు ఉంది కనుక ఏం జరగాలి, పైకి తిరుగుతుంది, అంటే ఇలా వస్తుంది, అంటే దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, సరేనా? నెక్స్ట్ 25. ఎస్, 1 to 2 అమ్మా. 1 to 2 ఏం జరుగుతుందంటే రైట్ 4, ఓకే, ఇగో లోన ఉన్న ఫెంటగన్ క్లాక్ లో రిటర్న్ అయింది, ఓకేనా? ఫిగర్ మళ్ళీ లోపల ఒకటి వచ్చింది, ఓకే, 5 4 రొటేషన్ చేసుకుంది. ఇక్కడ 4 కనుక ఏం రావాలి, 3 రావాలి మీకు, ఓకేనా? 25th 1 3 రావాలి, 3 లోపల ఇదిగోండి ఇది 5 కదండి, ఓకేనా? ఈ 5 4 అయినది, కానీ ఇక్కడ 4 ఉంది కదా, మీకు 3 అవ్వాలి, అంటే ట్రయాంగిల్ రావాలి. ట్రయాంగిల్లో ఇదిగో 5 5 గానే ఉంది, అప్పుడు 4 4 గానే ఉంటది. ట్రయాంగిల్లో ఉండి 4 4 గా ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. అసలు ట్రయాంగిల్ వచ్చింది ఇక్కడ ఒక చోటే,
5 లైన్స్ 4 లైన్స్ అయినవి కనుక 4 లైన్స్ 3 లైన్స్ అవ్వాలి. 3 లైన్స్ అయింది ఇక్కడ ఒక చోటి. అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 4 లైన్స్, ఇదిగోండి 5 లైన్స్ 4 లైన్స్ అవటము. ఈ బ్యాక్ ఎలాగో మనకు అనవసరం లేదు. లోన్ ఫిగర్ అలాగే ఉండటం జరిగింది. అలాగే 4 లైన్స్ 3 లైన్స్ అవ్వాలి. లోన్ ఫిగర్ అలాగే ఉంది. ఆప్షన్ 1. ఓకే రైట్. 26. ఎస్, ఇక్కడ జరిగిన మార్పులు చూద్దామే. ఈ పక్కన పెయింట్ వేసాడు, ఇది తీసాడు. అలాగే మీరు ఈ పక్కన పెయింట్ వేసి మిగతా తీసేయాలి. ఆ పక్కన పెయింట్ ఎక్కడుందండి? 26కి. ఓకేనా? ఓకే, ఆ పక్కన పెయింట్ ఎక్కడుంది? 26కి 4th లో ఉంది. అర్థమైందా? అంటే ఈ ఈ పేరు కట్ చేసిన తర్వాత ఎటువంటి కర్వ్ లేదు, అక్కడ లైన్ లేదు. కానీ ఇలాగే మీకు ఉన్నది 3rd లో కూడా ఉంది, కానీ కర్వ్ ఉంచాడు ఇక్కడ, పనికి రాదు. కనుక ఆప్షన్ 4. నెక్స్ట్ 27. ఎస్, మీరు జాగ్రత్తగా చూడండి. ఏ నుంచి బి చూస్తాం కదండి. చక్కగా ఇక్కడ ఉన్న దానికి ఒక్కటి యాడ్ అయ్యింది, ఒక లైన్. అది ఇక్కడ 2 ఉన్నాయి కదా, 3వది ఉండాలి. 3వ లైన్ యాడ్ అయింది, మీ ఆన్సర్ అవుద్ది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, 4th లో ఉంది. ఓకే, 27th క్వశ్చన్ 4th లో ఉంచండి. నేను చెబుతుంది ఎడిషనల్ లైన్ గురించి. ఓకే, మిగతా యాజ్ ఇట్ ఈజ్ గానే ఉన్నాయి, నో అబ్జెక్షన్. వాటి ద్వారా మనకు ప్రాబ్లం ఏమి లేదు. కనుక యాడ్ అయింది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ మధ్యలోది కాదు, కార్నర్ యాడ్ అవ్వాలి. 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ 28. ఎస్, చూసారా ఈ లైన్స్ అని ఎలా ఉన్నావో? ఇదిగోండి, ఇది ఇటు తిరిగింది, ఇదంతా ఇమేజ్ అనమాట, మిర్రర్ ఇమేజ్ అనమాట. కానీ దీనికి మిర్రర్ ఇమేజ్ చూపించాలి మీరు. అప్పుడు మిర్రర్ ఇమేజ్ చూస్తేనండి ఈ స్క్వేర్ అటు వస్తుంది, ఈ స్క్వేర్ అటు, ఈ ట్రయాంగిల్ అటు వెళ్తుంది. ట్రయాంగిల్ రైట్ సైడ్ ఉన్నది మీ ఆన్సర్ కాబోతుందండి. ఓకేనా? కనుక ట్రయాంగిల్ ఇక్కడ లేదు కనుక మీ ఆన్సర్ అవ్వదు. మీకు 1 కానీ 3 కానీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, వాటిలో ఏమి మార్పు వచ్చిందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మిర్రర్ ఇమేజ్ అంటే ఇది రైట్కి ఉంది కదా యారో, ఇక్కడ అది లెఫ్ట్కి తిరగాలి. అది లెఫ్ట్ ఎక్కడికి తిరిగిందో అది మీ ఆన్సర్ కాబోతుంది. ఓకేనా? ఇదిగో 3rd వన్లో అటువైపే ఉంది ఆ మిర్రర్, ఇదిగో ఇక్కడ తిరిగింది లెఫ్ట్కి. ఓకేనా? దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఈ 6లో ఉంది ఇక్కడ ఆన్సర్ మీకు ఇప్పుడు. ఓకేనా? రైట్. మిర్రర్ ఇమేజ్ నాన్న చూడండి, అటు ఇటు ఇటు తిరిగిపోయినవి అవి. ఓకే రైట్. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ చూపిస్తే ఇవి ఎలాగో బాగానే ఉన్నవి. కనుక ట్రయాంగిల్ ఇక్కడ ఉన్నది లెఫ్ట్ లో ఉంది, రైట్కి వెళ్ళాలి కదా. అలా ట్రయాంగిల్ రైట్కి వెళ్ళింది 1, 3 మాత్రమే. ఇప్పుడు దీనిలో వేరియేట్ ఎలా ఉందో మనకి, ఇదిగో ఇక్కడ మూవ్మెంట్ లో ఉంది, ఒక యారో ఇక్కడ అటు వెళుతుంది. మిర్రర్లో చూస్తే లెఫ్ట్కి రావాలి, అలా లెఫ్ట్కి వచ్చి ఉన్నది ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ రైట్, ఆప్షన్ 1. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఎస్, ఇది దీన్ని అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. 1 నుంచి బి అబ్జర్వ్ చేస్తే ఈ పెయింట్ ఉందే అది ఇంటర్నల్ డౌన్ పార్ట్ లోనే ఉంది. కనుక ఇది కూడా డౌన్ పార్ట్ లోనే ఉంది, థిక్ కలర్. కనుక డౌన్ పార్ట్ లో ఉన్నది మీకు ఆన్సర్ అవుతుంది. బెండ్ అయ్యి ఉండాలి, కరవ గుర్తుపెట్టుకోండి. కొంచెం బెండ్ ఉంది వీటిలో, ఇలా ఉన్నదిలో బెండ్ అవ్వాలి అమ్మా. డౌన్ పార్ట్ లో పెయింట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ 2 చోట్ల ఉంది. మరి స్ట్రైట్ అవ్వదు కదా, ఫిగర్ స్ట్రైట్ అవ్వలేదు కదా. కనుక ఈ స్ట్రైట్ అయ్యింది మనకు ఆన్సర్ అవ్వదు ఇక. ఓకేనా? చూడండి, ఏది స్ట్రైట్ లో లేదు. క్వశ్చన్ ఇది కొంచెం బెండ్ అయింది, క్వశ్చన్ సేమ్ అట్లా కొంచెం బెండ్ అవ్వాలి. బెండ్ అవ్వాలి కానీ స్ట్రైట్ అయ్యే ఛాన్స్ లేదు కదా, కనుక అది ఫెయిల్. కనుక ఆప్షన్ 3. ఓకేనా? ఇదిగోండి, ఈ థిక్ కలర్ క్వశ్చన్ లోను డౌన్ బాటమ్ లోనే ఉంది, అడుగునే ఉంది, ఆన్సర్ లో కూడా అడుగుకే వచ్చింది. కనుక ఫ్రంట్కి వెళ్ళే అవకాశం లేదు, ఇలా ఫ్రంట్కి ఉన్నది పనికిరాదు ఆన్సర్ గా. ఇది బెండ్ లేదు, రొటేషన్ దాన్ని, కనుక అది ఫెయిల్ అయిపోయింది. ఓకేనా? రైట్. ఓకే, నౌ యువర్ ఆన్సర్ ఇది ఆప్షన్ 3. 3rd ఆప్షన్ మ్యాచ్డ్. అంటే ఎలిమెంట్స్ కొన్ని మూమెంట్స్ దొరకపోయినా దాని సిగ్నిఫికెంట్ ఉన్న సింబల్ ప్రకారం డిసైడ్ చేయవలసి వస్తుంది. ఓకేనా? ఆప్షన్ 3. 29 ఆప్షన్ 3 అమ్మ. నెక్స్ట్ 30. చూడండి, ఇక్కడ రిలేషన్ స్క్వేరు సర్కిల్స్ ఉన్నవి. స్క్వేర్ ఏం చేసిందంటే డౌన్కి వచ్చి సర్కిల్ లాగా 3 అయిపోయింది. సర్కిల్ ఏమో టాప్కి వెళ్ళి ఒకటి స్క్వేర్ అయిపోయింది. అంటే ఎవరు ఏ స్థానంలో ఉన్నారో మార్పు చెంది వాళ్ళు జరిగిన ఆ గుణం అట్లాగే ఉండిపోయింది. ఇక్కడ సర్కిల్ 3 టైమ్స్ ఉండటం వల్ల స్క్వేర్ కిందకు వచ్చి 3 టైమ్స్ అయిపోయింది.
స్క్వేర్ వన్ టైం ఉండటం వల్ల ఈ డౌన్ లో ఉన్న సర్కిల్ పైకి వచ్చి వన్ టైం అయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లైన్ పైకి వచ్చేసి ఒక లైన్ అవ్వాలి, ఈ ట్రయాంగిల్ కిందకి వచ్చి 3 ట్రయాంగిల్ అవ్వాలి. ఓకేనా? అలా వచ్చింది మీకు ఆన్సర్ కాబోతుంది. ఓకే రైట్. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్ 30th వచ్చిన ఆప్షన్ 1 లో ఉంది. అదే రూల్ అప్లై చేసింది. ట్రయాంగిల్ 1 కనుక లైన్ పైనకి వచ్చి 1 అవుతుంది, లైన్ 3 కనుక ట్రయాంగిల్ కిందకి వచ్చి 3 ట్రయాంగిల్స్ అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ 31st 31 కే. ఇగో చూడండి, ఈ ప్లస్ షేప్ లో ఉంది, క్రాస్ వచ్చి డాట్ వచ్చింది. అలాగే ఈ ప్లస్ షేప్ లో ఉంది, క్రాస్ వచ్చి డాట్ మధ్యలో రావాలి. ఓకేనా? ఇక డాట్ మధ్యలో వచ్చింది. అలా డాట్ మధ్యలో ఇక్కడ ఎక్కడ రాలా, 1K వచ్చినది. ఓకే, 31st ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ 32 రైట్. అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఈ బెండ్స్ ఎన్ని ఉన్నావో అన్ని టిక్ డాట్స్ పెట్టాడు వాడు అక్కడ. అలాగే ఇక్కడున్న బెండ్స్ ఎన్ని ఉన్నవి? 4 ఉన్నవి. ఓకేనా? ఆ 4 ఆ డాట్స్ వాటి తినగానే పెట్టాలి. ఎక్కడుంది? అట్లా 4th ఆప్షన్ లో ఉంది. 32 ఆప్షన్ 4. ఓకేనా? ఆప్షన్ 4. నెక్స్ట్ 33 33 రైట్. రిలేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న రిలేషన్ ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఎవరు ఏ షేప్ లో ఉన్నారో రివర్స్ అయ్యారు. ఇక్కడ ఇదిగోండి, యారో అటు వెళ్ళింది. అలాగే దీన్ని రివర్స్ చేయాలి. ఈ యారో పైకి ఉండాలి. ఓకేనా? కిందకున్నవి పనికిరావు, ఎలిమినేట్ అయిపోయినవి. అలాగే ఈ యారో డౌన్ కు ఉంది కదా, అంటే రైట్కి వెళ్ళాలి. ఈ దారో టాప్ లో ఉంది కదా, డౌన్ కు రావాలి. ఓకేనా? డౌన్ కు రావాలి. ఈ 2 టాప్ లోనే ఉన్నాయి కానీ అవి ఫెయిల్ అయిపోయినవి. దేర్ ఫర్ యువర్ ఆన్సర్ 33rd సెకండ్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 34 34 ఈ రొటేషన్ చూడండి ఎలా ఉంది. ఏ నుంచి బి చూడాలి కదా మనము, దీన్ని అప్లై చేస్తాం. ఏ నుంచి బి చూస్తాం, యారో ఇలా వచ్చింది కనుక యారో ఇలా రావాలి, ఇలా రావాలి. ఓకేనా? రైట్. యారో ఇలా యాంటీ క్లాక్ లో వచ్చింది కనుక ఇది యాంటీ క్లాక్ లో ఉండాలి యారో. ఓకేనా? ఎక్కడుంది? యాంటీ క్లాక్ లో ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్ రైట్, యాంటీ క్లాక్ లో రావాలి. సరేనా? రైట్. ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా యాంటీ క్లాక్ లో, ఇది ఒక్కటి క్లాక్ లో వచ్చింది. 3 వచ్చినవిరా. ఓకేనా? రైట్. ఇదిగోండి, చూశారు కదా, ఇలా వచ్చినది. అలాగే ఇది ఇలా రావాలి. ఓకేనా? రైట్. అలా వచ్చింది. ఎక్కడుంది? 1 లో ఉంది, 4 లో ఉంది. 34. ఓకేనా? 1 లో 4 లో ఉందిరా, అంటే ఈ 2 ఫెయిల్ అయిపోయినవి. ఓకేనా? రైట్. ఇప్పుడు మిగతా చూద్దామే. ఈ లైన్ చూడండి, ఈ లైన్ ఇది బాల్ లైన్. ఓకే, ఇది చూడండి, ఇది ఏమైందంటే ఇలా రొటేట్ అయింది. ఓకేనా? ఇట్లా ఉంది కదా, ఇలా రొటేట్ అయింది. రైట్. బాల్ చెక్ చేసుకున్నానా, అంటే 1 to 2 చూడాలి కదా. 1 to 2 చూస్తే ఇదిగో ఇలా ఉన్నది, ఈ పైకి వచ్చింది అంతే, ఇట్లా వచ్చేసింది, ఇలా పైకి లేచింది. అలాగే ఇప్పుడు దీన్ని ఇలా ఇలా లేపాలి మనం. ఇలా లేపినప్పుడు ఏమవుతుందంటే ఈ కర్వ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకేనా? ఆ కర్వ్ అలా వచ్చి ఎక్కడుంది? 4th ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 4. ఓకేనా? ఆప్షన్ 4 లో ఉంది. ఎస్, అర్థమైంది కదా. రైట్. ఈ కర్వ్ బెండ్ పైకి లేపాడమ్మా, నువ్వు దీనిలో పైకి ఇట్లా లేపాలి, అక్కడ 4th లో మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ 35. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లోన ఉన్న ట్రయాంగిల్ రివర్స్ అయ్యి థిక్ అయినది. ఓకే, అలాగే లోన ఉన్న ట్రయాంగిల్ రివర్స్ అయ్యి థిక్ అవ్వాలి. రివర్స్ అయ్యి థిక్ అయింది ఒకే ఒక ఆప్షన్ 35. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 1. 36. ఇది మీకు బాగా పరిశీలిస్తే మీరు ఈ ప్లస్ ఉన్నది ఒక ట్రయాంగిల్లో, అవతలకి వెళ్ళి 2 ట్రయాంగిల్స్ అయినవి, ఈ రైట్ సైడ్ దానికి గీతలు వచ్చినవి. అలాగే ఇక్కడ ట్రయాంగిల్ ట్రయాంగిల్ వచ్చినవి, ఇక్కడ స్క్వేర్ వచ్చిన స్క్వేర్స్ రావాలి. ఓకేనా? రైట్ సైడ్ దానికి మాత్రమే లైన్స్ ఉండాలి. ఎక్కడుంది? అట్లా 3rd ఆప్షన్ లో ఉంది. ఓకేనా? 36 ఆప్షన్ 3. 37. లుక్ ఎట్ ద డయాగ్రామ్. చక్కగా చూడండి. ఇదిగోండి,
ఈ ట్రయాంగులర్ రెక్టాంగులర్ పైకి వెళ్ళింది, సర్కిల్ కిందకు వచ్చి థిక్ అయినది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరు కిందకు వచ్చారో వాళ్ళు థిక్ అవ్వాలి లెక్క ప్రకారము. కానీ ఈ రెండు రివర్స్ అయితే సర్కిల్ పైకి వెళ్తుంది, రెక్టాంగులర్ కిందకు వస్తుంది, అవి వచ్చేది థిక్ అయిపోవాలి. ఓకేనా? అది థిక్ అయింది ఎక్కడుందండి? కిందకి రావాల్సిందే కదా. అసలు పద్ధతిగా కిందకు వచ్చింది ఒక్క చోటే ఉంది అసలు. ఆప్షన్ 3. నెక్స్ట్ 38. ఎస్, మీరు 38 చూడండి జాగ్రత్తగా. దీని నుంచి దీనికి రిలేషన్ తీస్తాము, అలాగే దీని నుంచి దీని రిలేషన్ ఆన్సర్లో ఉంటుంది మనకి. సరేనా? రైట్. ఓకే. ఇలా ఉన్న స్క్వేర్లో వాడు ఇలా కొట్టాడు, 3 గీతలు కొట్టాడు. అలాగే నువ్వు 3 గీతలు కొట్టు, ఎక్కడుందో అది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఎక్కడుంది 38? ఎక్కడుందిరా? 2లో ఉంది. సరే, నెక్స్ట్ 39. రైట్. ఇలా ఉన్నది, ఇది డాట్స్ పెట్టాడు అంతే. నువ్వు కూడా దానికి డాట్స్ పెట్టా, 4 డాట్స్, 4 కార్నర్లో డాట్స్ పెట్టాలి. ఇక్కడ 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 డాట్స్ ఉన్నది, నీకు రైట్ అవుతుంది. ఎక్కడుంది? అక్కడ ఎక్కడెక్కడ డాట్స్ ఉంది. 39th క్వశ్చన్. ఓకేనా? 39 ఎక్కడుందండి? ఫిగర్ చూడండి. ఈ బాక్స్ ఊడిపోయింది, తీసేశాడు. అలాగే ఈ బాక్స్ తీసేయాలి, మీరు తీసి డాట్స్ పెట్టాలి. 4th ఉంది. ఓకేనా? నెక్స్ట్ 40. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఉన్న ఈ సర్కిల్ ఇలా వాడు ప్లస్ గా కొట్టాడు. రైట్. ఇప్పుడు దాన్ని మీరు ప్లస్ గా విభజించుకోవాలి. 40th క్వశ్చన్. ఓకేనా? రైట్. ప్లస్ గా కొట్టాలి. వీడు ప్లస్ కొట్టాడు కనుక ఈ ఫిగర్ లో ప్లస్ కొట్టాలి మీరు. అంటే ఇలా కొట్టాలి. అలా కొట్టి మన చుక్కలు కూడా పెట్టాడు వాడు, చుక్కలు కూడా పెట్టి చూసుకోండి. అలా కన్ఫర్మ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చుక్కలు డాట్స్ పెట్టాలి. అలా డాట్స్ ఉన్నది రైట్ అవుతుంది. ఓకేనా? ఎన్ని డాట్స్ పెట్టాడు? 4 డాట్స్ పెట్టాడు. ఓకే, మీకు విడగొట్టినాక 4 డాట్స్ ఉండాలి. అలా 4 డాట్స్ ఉన్నది మీకు రైట్ అవుతుంది. రైట్. వెరీ దిస్ వన్ లుక్ దేర్. అది కాకుండా వీడు ఏం చేశాడంటే ఇక్కడ కలిసిపోయినాయి, ఇక్కడ అర్థం కాకుండా కలిసి ఉన్నవి. బిగ్ డాట్, స్మాల్ డాట్ రా. ఓకేనా? ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి చూడండి. డాట్స్, పెద్ద డాట్స్ ఎదురెదురుగా ఉన్నవి. ఓకేనా? స్మాల్ డాట్స్ ఎదురెదురుగా ఉన్నవి. కనుక బిగ్ డాట్ ఎదురెదురుగా ఉన్నది ఇక్కడ కాదు, ఇక్కడ సైడ్ బై సైడ్ ఉన్నవి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ 40th క్వశ్చన్, ఆప్షన్ 3 మ్యాచ్డ్. ఓకేనా? నెక్స్ట్ 41. ఏ నుంచి బి చూస్తానా? ఈ 2 లైన్స్ రిమూవ్ చేశాడు. సి నుంచి డి చేశాడు. మీరు ఈ 2 లైన్స్ రిమూవ్ చేయాలి. ఆ 2 లైన్స్ రిమూవ్ చేసి ఏమొస్తుంది నీకు? ఎన్. ఫస్ట్ ఆప్షన్. సేమ్ షేపే ఉండాలి, మార్పుకూడదు మళ్ళీ. నెక్స్ట్ 42. ఎస్, చూస్తున్నారు కదా? రైట్. ఇక్కడ జరిగిన మార్పులు ఏంటంటే యారోనేమో బయటకు వచ్చింది, ఆ డ్రమ్ స్టిక్ లాంటిదేమో లోనకి వెళ్ళింది. అలాగే ఇక్కడ డ్రమ్ స్టిక్ బయటకు రావాలి, యారో లోనకి వెళ్ళాలి. ఓకేనా? రైట్. ఎక్కడుందో చూడండి, డ్రమ్ స్టిక్ బయటకు వచ్చింది, ఎక్కడెక్కడ ఉంది? రైట్. యారో లోనకి వెళ్ళాలి. ఓకేనా? యారో లోనకి వెళ్ళలేదు, ఇక్కడ 2 బయటే ఉన్నవి అవి. కనుక ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ కాబోతుంది మీకు. ఓకేనా? 42 1 or 4 కాబోతుంది. రెడీనా? సరే, రిలేషన్ చూడండి ఎలా వస్తున్నావో. ఓకే, లోనకి వచ్చింది కదా బయటది, ఇది ఇలా వెళ్ళింది, ఇది ఇలా బయటకు వచ్చింది. ఆ రొటేషన్ కూడా చూసుకుంటే మంచిది మీరు. సరేనా? రైట్. ఇప్పుడు ఇలా ఉన్నది లోనకి వెళ్ళింది, ఈ లోనది ఇలా బయటకు వచ్చింది, ఇలా బయటకు వచ్చింది. ఓకేనా? మీకు ఇలా ఉన్నది కూడా ఇలా బయటికి రావాలి. మీకు 1 or 4 కన్ఫర్మ్ చేయాలి ఇప్పుడు మీరు. ఓకేనా? రైట్. 2 and 3 ఎలాగో ఫెయిల్ అయిపోయినాయి, బయట ఉన్నాయి కనుక అవి కుదరలేదు. రైట్. ఇప్పుడు ఈ యారో బయటకు వస్తుంది, ఇదిగోండి. ఇది ఈ బాలు ఎటుంది? ఈస్ట్ ఉంది, అంటే సౌత్కి వచ్చింది. ఓకేనా? రైట్.
అండ్ సౌత్ కంటే ఎంత వచ్చినట్టు ఇది ఇస్ గోస్ టు ఓకే ఇలా లోనికి వచ్చింది కదా, ఇలా వచ్చింది, బయట ఉంది కదా అది, కనుక మీకు యారో కూడా ఇలా రావాలి లోనికి. ఇదిగోండమ్మా, ఇది ఇలా లోనికి వచ్చింది, యారో ఎట్లుంది ఇలా లోనికి రావాలి, ఇలా లోనికి అంటే పైకి రావాలి ఇట్లా. ఓకేనా, రైట్. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను నాన్న, ఇది ఇలా లోనికి వచ్చినది, కానీ ఇది ఇలా లోనికి రావాలి, అలా లోనికి వచ్చింది మీకు 4th ఆప్షన్లో ఉంది. ఓకేనా, రైట్. అలాగే బయటకు వచ్చే సీన్ కూడా ఇలా వచ్చింది, ఇలా బయటకు వచ్చింది, కనుక ఇది మీకు బయటికి ఇలా రావాలి, బయటికి ఇలా రావాలి. ఆ 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ 43. ఎస్, మీరు ఈ పెయింట్స్ అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇలా మనం చూడాలి, అంటే ఇలా ఉన్నది దీనికి రివర్స్ వచ్చింది, ఈ రెండు కలిపేస్తే ఫిగర్ అవుతుంది. అలాగే ఈ ఏ రెండు కలిపితే ఫిగర్ అవుతుంది అది మీ ఆన్సర్ కాబోతుంది. ఓకేనా, రైట్. అది మిక్స్ అయిపోవాలన్నమాట, అంటే సేమ్ ప్లేస్లో కలవిక, ఈ ఒకవైపు ఏమన్నా కలవు. ఓకేనా, రైట్. 1 2 ఇది పైకి వస్తే కలుస్తుంది, అది పైకి వస్తే కలుస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఏం జరగాలి, ముందు ఇది అటువైపు రావాలి, కనుక ఇది ఇటువైపు రావాలి. ఓకేనా, రైట్. అంటే సేమ్ వైపు ఉండాలి, ఈ రెండు కలిపేస్తే మీకు ఒక స్క్వేర్ సెట్ అయిపోద్ది, ఫుల్ ఫిగర్ అయిపోద్ది అది. కానీ ఏ రెండు కలిపితే ఫుల్ ఫిగర్ అవుతుంది అది మీ ఆన్సర్ కావాలి. ఓకేనా, యాజ్ ఇట్ ఈజ్గా అసలు ఇక్కడ లేదు, కిందకుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మీరు ఏది మ్యాచ్ అవుతుంది కలిపితే మీరు అది కలపాలి. 1 2 ఓకే, 2 కానీ 4 కానీ కాబోతుంది మీకు 43rd. ఓకేనా, రైట్. 2నో 3rd చూద్దామే. రైట్, ఇదిగోండి ఇది రివర్స్ కదా, పైకి ఉంది కదా, కనుక ఇది మీకు రివర్స్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు ఇది అటువైపు రివర్స్ అయింది కదా, ఇది ఇది ఇటు పై ఇది అటు రివర్స్ అయింది కనుక, అంటే ఇది వచ్చినాక మనకు రివర్స్ అయింది అది. దేర్ ఫార్ మనకు మ్యాచ్ అయ్యే ఫిగర్ ఎక్కడ ఉందంటే 1 2. ఓకే, ఇది ఇది ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంది ఎక్కడండి, 3rd ఆప్షన్లో. మరి ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా లేదు కదా, లైన్ అనేది డిటో ఉండకూడదు. ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంది, డిటో ఏమైనా ఉందా, లేదు, రివర్స్ లో ఉంది. కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఉండటం వల్ల మనకి ఈ రూల్ దీనికి అప్లై కాదు, కనుక 2nd ఆప్షన్ ఫెయిల్. ఓకేనా, యాజ్ ఇట్ ఈజే కదా, పనికిరాదు. ఇక్కడ చూడండి ఇది ఏది ఎక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా లేదు, కన్వర్ట్ అయ్యి ఉంది, కానీ ఇది యాజ్ ఇట్ ఈజ్ గా ఉండటం వల్ల అది కన్వర్ట్ కాలేదు కనుక 2nd ఆప్షన్ పనికిరాదు. రైట్. ఇంకా మిగిలింది మీకు 4th ఆప్షన్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 44. ఎస్, ఇక్కడ చూడండి ఇది ఈ ఫిగర్ ఇలా తిప్పితే హెక్సాగాన్ అవుతుంది, అలాగే ఈ ఫిగర్ ఇలా తిప్పితే ఏమొస్తుంది మీకు, స్క్వేర్ వస్తుంది. ఓకేనా, స్క్వేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4th ఆప్షన్ నాన్న, 44 ఆల్సో 4th ఆప్షన్. అర్థమైంది కదా, ఈ ఫిగర్ ఫిల్ చేస్తే మీకు హెక్సాగాన్ వచ్చింది, అలాగే ఈ ఫిగర్ ఫిల్ చేస్తే మీకు ఆ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఏ షేప్ ఉంటే ఆ షేప్ ఉన్నది ఒకటే, 4th ఆప్షన్. 45. ఎస్, ఇది ఒక మంచి క్వశ్చన్ లా ఉంది. దీన్ని ఏం చేశాడంటే దీన్ని రివర్స్ చేశాడండి. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని రివర్స్ చేయాలి. ట్రయాంగిల్ రివర్స్ చేస్తే ఏమొస్తుంది మీకు, రివర్స్ ట్రయాంగిల్ వస్తుంది. కనుక మీకు 2 కానీ 3 కానీ రాదు, ఇక రివర్స్ అవ్వలేదు కనుక. రైట్, ఇప్పుడు మీకు ఏం జరిగిందంటే ఎస్ రివర్స్ చేశాడు, టీ రివర్స్ చేశాడు, వి కూడా రివర్స్ చేశాడు. ఈ రెండు రివర్స్ చేసిన దాని ఎఫెక్ట్స్ కనిపించవు మనకి. ఓకేనా, అందుకని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం, ఓకే అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నాయి పనికిరావు మీకు, ఏది యాజ్ ఇట్ ఈజ్ ఉందో అది పనికిరాదు, ఎందుకంటే రివర్స్ అవ్వాలి కదా. ఓకేనా, దేర్ ఫార్ ఇప్పుడు పి ఉంది కదా, రివర్స్ చేస్తే క్యూ అవ్వాలి, ఇది అవ్వదు. ఈ రెండు ఇందాక పోయినాయిగా, తీసేయండి. ఇప్పుడు మనకి 1 or 4 అనేది మనం డిసైడ్ చేయబోతున్నాం అప్పుడు. ఓకేనా, ఆ ఉన్న ఫెంటాగాన్ రెండు వైపులు ఒకేలా ఉంది, క్యూలు కూడా రెండు వైపులు ఒకేలా ఉన్నవి. ఓకేనా, ఇదిగోండి ఈ ఫెంటాగాన్ ఉందే ఇది అలాగే ఉంది. ఓకే, రివర్స్ అవ్వలేదు. దేర్ ఫోర్ 45 40 ఫెంటాగాన్ కదా, 1 2 చూడండి, ఎస్ రివర్స్, వి రివర్స్, టీ రివర్స్ అలాగే ఉంటవి. ఈ తల కింద లైన్ సరిపోయింది, ఎస్ ఉంది కదా ఇన్వర్స్ అయింది. ఓకే, ఎస్ ఇన్వర్స్ అవ్వాలి కానీ ఇది ఇన్వర్స్ అవ్వాలి, ఇది ఇన్వర్స్ అవ్వాలి, అంటే ఫెంటాగాన్ ఇన్వర్స్ అవ్వాలి. ఓకేనా, రైట్. ఇన్వర్స్ ఎక్కడ ఉందండి, ఇది ఇన్వర్స్ అవ్వాలి, అది ఓకే. కనుక ఇక్కడ మార్పు జరిగింది ఒకే ఒక చోట,
ఇదిలో మార్పు జరగాలి. ఓకేనా, 1 కానీ 3 కానీ అవ్వాలి, అంతే కదా. ఓకే, క్యూస్ అన్నీ బాగానే ఉన్నవి. ఓకేనా, రైట్. ఎస్ ఇన్వర్స్ అయ్యింది కనుక ఇక్కడ డయాగ్రామ్ కూడా ఇన్వర్స్ అవ్వాలండి ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఇన్వర్స్ అవ్వకుండా 4th లో ఇన్వర్స్ అవ్వలేదు, అది 45. ఓకేనా, ఎక్కడైంది మరి? ఫస్ట్ లో అయింది. ఓకేనా, మరి రివర్స్ అవ్వాలి కదా, ఫస్ట్ లో రివర్స్ అయింది. ఎస్ లా లేదు కదా, కనుక మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ ఫిగర్ మరి అక్కడే ఉంది మ్యాచింగ్. ఎస్ఎన్ కన్వర్ట్ అయింది కదా, నీకు మరి కన్వర్ట్ అవ్వాలి. ఇది కన్వర్ట్ అవుతుంది, ఇటువైపు తిరగాలి. 4th లో అటే ఉంది కదా, కనుక ఆన్సర్ మ్యాచ్ అవ్వట్లేదు, అది ఆప్షన్ 1. నెక్స్ట్ 46, 46. ఎస్, ఇదిగోండి చక్కగా చూస్తే మీరు ఇదిగోండి ఇక్కడ ఉన్న యారో యాంటీ క్లాక్ లో ఇక్కడికి వచ్చింది, అంటే 135 యాంటీ క్లాక్ టర్న్ అయింది. మీరు కూడా యాంటీ క్లాక్ లో టర్న్ చేయాలి 135. ఓకే, రైట్. 135 టర్న్ మీకు బేస్ కావాలి. ఈ లైన్స్ ఎక్కడ ఉన్నా చూడండి, లైన్స్ ఎక్కడెక్కడో ఉన్నవి. సరే, ఇప్పుడు ఇది చూడండి, ఈ పని ఈ ఈ యాంటీ క్లాక్ లో టర్న్ అయింది కనుక మీకు 135 టర్న్ అవ్వాలి. మరి 135 టర్న్ అయితే ఎక్కడికి వస్తే అది ఆన్సర్ కాబోతుంది. అదొకటి. ఇది ప్లస్ కదా, ప్లస్ ఇంటూ అయిందండి ఇంతకు మళ్ళీ, కనుక ఇంటూ ఏమవ్వాలి? ప్లస్ అవ్వాలి. ఇదిగోండి ఇది ప్లస్ కదా, ఇంటూ అయింది. అవి ఇలా మార్చేపటికి ఇంటూ షేప్ వచ్చేసింది దానికి. పోనీ కన్వర్ట్ అయ్యింది, ఇప్పుడు మీరు కన్వర్ట్ చేయాలి. ఓకేనా, రైట్. ఎక్కడ కన్వర్ట్ అయింది చూడండి, ఈ లైన్స్ మీకు కనిపిస్తూ ఉండాలి. సరే నాన్న, ఇది సరే చూడండి ఇక. ఇదిగోండి ఈ యారో 45 యాంటీ క్లాక్ అయింది కనుక ఇక్కడున్న లైన్స్ 45 కాదు 135. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ 90 కాదు, ఇక్కడికి వస్తే 135 అండి. 135 యాంటీ క్లాక్ లో తిరుగుతున్నవి అవన్నీ కూడా, అర్థమైందా? ఇది 135 యాంటీ క్లాక్ లో తిరగాలి. ఇవి స్టార్ ఇక్కడ ఉంది కదా, ఓకేనా, 135 తిరగాలి కదా, అంటే ఇక్కడికి రావాలి స్టారు. ఎక్కడుంది స్టార్? అక్కడికి వచ్చి థర్డ్ ఆప్షన్ లో మాత్రమే చెక్ చేసుకోండి. అలాగే ఈ లైన్స్ ఉన్నవి కదా, 135 తిరిగితే ఇక్కడికి వస్తవి, అక్కడ ఒక చోటే ఉన్నవి. ఓకేనా, దేర్ ఫోర్ అంటే ఇక్కడ ప్లస్ అని మీరు క్రాస్ తిప్పడం వల్ల ఏమవుతుంది? ఇంటూ లాగా అనిపిస్తుంది. అలాగే ఇంటూని క్రాస్ తిప్పితే మీకు ప్లస్ వస్తుంది. ఓకేనా, ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 47th క్వశ్చన్, 47 అండి. రైట్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి వీటిని. ఈ డయాగ్రామ్ మూవ్మెంట్ ద్వారా ఆన్సర్ తీసుకుంటాం అప్పుడు మనం. ఓకే, 47th క్వశ్చన్. ఓకే, సరే ఏం జరిగిందో చూడండి. ఇదిగోండి ఈ రెండు ఇంటర్చేంజ్ అని, ఒకరి ప్లేస్ లో ఒకరు. ఓకేనా, ఈ రెండు ఒకరి ప్లేస్ లో ఒకరు ఇంటర్చేంజ్ అని, దీన్ని కూడా ఇంటర్చేంజ్ చేయండి. అంటే స్క్వేర్ ఏమోలు ఉండాలి, ఈ డ్రమ్ స్టిక్ రైట్ లో ఉండాలి, డౌన్ లో ఉండాలి. స్క్వేర్ అక్కడ ఉన్నది అసలు సెకండ్ ఆప్షన్ లో మాత్రమే, చెక్ చేసుకోండి. ఈ 0 టాప్కి వెళ్ళింది కదా, అలాగే స్క్వేర్ టాప్కి వెళ్ళాలి, రైట్ సైడ్ టాప్ లో సెకండ్ ఆప్షన్. ఓకేనా, 47th క్వశ్చన్ ఆప్షన్ 2. 47గా. నెక్స్ట్ 48. రైట్, ఇప్పుడు చూడండి ఇటు మూవ్మెంట్స్ A to B చూడాలి కదా మనము. A to B, జే రివర్స్ అన్న, ఎం రివర్స్, అన్ని రివర్సే, కే కూడా రివర్సే, కానీ కే అలా ఉన్నట్టు కనిపిస్తుంది ఆ లైన్ వల్ల. ఇప్పుడు ఈ రివర్స్ చేస్తే ఏమవుతుంది? పి ఇలా వస్తుంది, వి ఇలా వస్తుంది, బి ఇలా వస్తుంది, టి ఇలా వస్తుంది. ఇలా ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అయితే ఎక్కడే ఉంటావు కదా. ఓకేనా, రైట్. ఈ లెక్క ప్రకారం వి ఇలా వస్తుంది, పి ఇలా వస్తుంది, టి ఇలా వస్తుంది, బిపి అవుతుంది. ఇలా ఉన్న ఆప్షన్ మీకు రైట్ అవ్వాలి. ఎక్కడుందమ్మా? 48. ఎక్కడుంది? పిపి. ఇది రివర్స్ అయితే పి లాగే ఉంటది కదా, పి లాగా ఉంది, ఇక్కడ ఒక్క చోటే, ఇంకొక చోట లేనే లేదు, కనుక ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 49, 49 నాన్న. రైట్, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మిర్రర్ ఇమేజ్ అండి, ఇక్కడ ఉన్నది అటు వెళ్ళింది. ఓకేనా, ఇది మిర్రర్ ఇమేజ్ లో చూస్తే ఇలా ఉన్నది, ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తవి, అలా ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. 49వ క్వశ్చన్ ఆప్షన్ 1. నెక్స్ట్ 50 లాస్ట్ క్వశ్చన్ మనం రన్ చేస్తుందండి. ఫిగర్ అనాలజీ, దీన్ని నాన్ వెర్బల్ రీజనింగ్ అంటాం. సరే, ఇక్కడ చూడండి,
1 2 4 లైన్స్ ఉన్నవి దీనిలో కనుక 4 లైన్స్ ఉన్న స్క్వేర్ వచ్చింది. అలా ఇక్కడ 3 లైన్స్ ఏమన్నాయి, 1 2 3 3 లైన్స్ అంటే ట్రయాంగిల్ రావాలి. ఓకేనా? సెకండ్ ఆప్షన్. ఓకే, ఎనఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.